Hi, my voice audible? వినిపిస్తుంది. ఓకే. సో, లాస్ట్ క్లాస్ మనం రికార్డ్ చేయలేదు కదా! యాక్చువల్‌గా ఒక క్లాసు. సో, దాన్నొకసారి రిపీట్ చేసి కంటిన్యూ చేద్దాం. సో, ఈ వీక్ ఏం చేస్తాననేది కూడా ఒకసారి మీతో డిస్కస్ చేస్తాను. మనం ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటనేది తెలుసుకున్నాం. దాని తర్వాత ఎల్ఎల్ఎమ్స్ ఎలా వర్క్ అవుతాయనేది కూడా తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎల్ఎల్ఎమ్స్‌ని మనం 2 వేస్‌లో యూజ్ చేయొచ్చని చూసాం. యూఐ, యూఎక్స్ ఏదైనా ఓకే. దెన్ ఇంకొకటి ఏపీఐ. సో, లైక్ మొన్న క్లాస్‌లో నేను రికార్డ్ కాని క్లాస్‌లో ఇది చూయించాను. ఇది చూయించాను కదా మీకు ఆ రోజు? ఆ రోజు ఎవరొచ్చారు? ఓకే. సో, దీన్ని మరి ఒకసారి రివైజ్ చేద్దాం మనం. అంటే లైక్ మనం లాస్ట్ ఐ మీన్ ఆహ్, రికార్డ్ జరిగిన క్లాస్ ముందు జరిగిందేంటంటే, ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటి? దాన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అని ఎందుకంటారు? దాని తర్వాత ఎల్ఎల్ఎమ్స్ యొక్క వర్కింగ్ ఎలా ఉంటది? అనే దాని గురించి డిస్కస్ చేసాం. టోకనైజేషన్, దాని తర్వాత లాస్ట్‌లో సాఫ్ట్ మ్యాక్స్ వీటి గురించి డిస్కస్ చేసాం. దెన్ నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే సింపుల్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎల్ఎల్ఎమ్స్ ఇంటర్నల్‌గా ఎలా వర్క్ అవుతాయి అనే దాని గురించి చూసాం. బట్ ఎల్ఎల్ఎమ్స్ మనం వాడాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యాస్ ఎ హ్యూమన్, ఫర్ ఎగ్జాంపుల్ నేను చైతన్య ఇక్కడ. చైతన్య ఒక ఎల్ఎల్ఎంని వాడాలనుకుంటున్నాడు. సో, ఎలా వాడాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూని మనం అర్థం చేసుకోవాలనమాట. సో, దీన్నే మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. సో, దీన్ని డిస్కస్ చేయాలనుకున్నప్పుడు దేర్ ఆర్ బంచ్ ఆఫ్ క్వెషన్స్ వాట్ వీ నీడ్ టు టాకిల్. సో, ఒకటేంటంటే ఈజ్ చాట్‌జీపీటీ ఆర్ జెమినై ఇవన్నీ ఎల్ఎల్ఎమ్సా? సో, ఫస్ట్ క్వెషన్ ఇదనమాట మనకు. ఈ చాట్‌జీపీటీ కానీ, జెమినై కానీ లేదంటే ఇవన్నీ ఎల్ఎల్ఎమ్సా అంటే కాదనమాట. దీస్ ఆర్ నాట్ ఎల్ఎల్ఎమ్స్. ఎల్ఎల్ఎమ్స్ ఏంటి అంటే మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ ఏఐ లేదా గూగుల్ లేదా ఆంథ్రోపిక్. సో దీస్ ఆర్ ద కంపెనీస్ విచ్ ఆర్ క్రియేటింగ్ ఎల్ఎల్ఎమ్స్. ఇవి ఒకటే కాదు ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఎగ్జాంపుల్ లాగా తీసుకున్నా నేను. సో ఇప్పుడు ఓపెన్ ఏఐ మనకు GPT-5 అనే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనమాట. GPT-5 ఇప్పుడు రీసెంట్‌గా 5 సంథింగ్. సో ఇవి రిలీజ్ చేస్తుంది కదా! ఇవి మోడల్స్ ఆర్ ఇవి ఎల్ఎల్ఎమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ రీసెంట్‌గా ఆహ్, జెమినై 3 ప్రో 3 వీటిని రిలీజ్ చేసిందనమాట. ఇవి ఎల్ఎల్ఎమ్స్ మోడల్స్. ఆంథ్రోపిక్ అయితే క్లాడ్. సో క్లాడ్, సోనిక్ అని ఇలా రిలీజ్ చేసిందనమాట. సో ఇవి మనకి ఎల్ఎల్ఎమ్స్. సో ఇవి కాదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈజీగా ఉండడం కోసం ఓపెన్ ఏఐ తీసుకుందాం మనం. సో ఓపెన్ ఏఐ మనకు ఇంతకుముందు ఇయర్ అయితే GPT-4, 4o, 4o నానో ఇలా రిలీజ్ చేసింది. దాని తర్వాత దీని ఎక్స్‌టెన్షనే GPT-5, 5.1 అని కూడా రీసెంట్‌గా రిలీజ్ చేసింది. బట్ 5 అనుకుందాం మనం. 5o మినీ ఇలా సంథింగ్స్ అనేటివి రిలీజ్ చేసిందనమాట. ఇవేవైతే రిలీజ్ చేస్తుందో ఇవి ఎల్ఎల్ఎమ్స్ అనమాట మనకు. నాట్ చాట్‌జీపీటీ. సో చాట్‌జీపీటీ ఏంటంటే ఇప్పుడు ఇది లాజికల్ పార్ట్. ఇది లాజికల్ పార్ట్. సో విచ్ హ్యూమన్ కాంట్ సీ అనమాట. అంటే ఇప్పుడు సర్వర్స్‌లో రన్ అవుతున్న ఒక పార్ట్ అనమాట ఇది. సో ఇప్పుడు వీటిని హ్యూమన్స్ వాడాలి అంటే హ్యూమన్‌కి తగ్గట్టుగా ఒక ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి ఇవ్వాలి. అలా క్రియేట్ చేసి ఇవ్వడం కోసమే మనకు అప్లికేషన్స్ క్రియేట్ చేశారు. అప్లికేషన్స్ క్రియేట్ చేశారనమాట. సో ఈ అప్లికేషన్స్ ద్వారా ఈ ఎల్ఎల్ఎమ్స్‌ని యూజ్ చేస్తున్నామనమాట మనం. సో వీటి గురించి కొంచెం ఐడియా అర్థమవుతే అప్పుడు మనం ఈ ఎల్ఎల్ఎమ్స్ ఎలా వాడుతున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూ అర్థమవుతుందనమాట. సో దీనికోసం ఇంతకుముందు నేను చెప్పిన
2 థింగ్స్ ఏంటంటే రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ ఆర్ 3 టైర్ ఆర్కిటెక్చర్ అని చెప్పాను. సో, ఇది మనకు అర్థమైందనుకోండి. అప్పుడు ఈ అప్లికేషన్స్ ఏంటి? దాని తర్వాత ఈ ఎల్ఎల్ఎం ఏంటి? ఇది సర్వర్‌లో ఉండడం ఏంటి? తర్వాత మనం ఒక హ్యూమన్ వాడడం కోసం వీటినెందుకు క్రియేట్ చేయాలి? ఈ పార్ట్ మొత్తం అంతా అర్థమవుతదనమాట మనకు. సో, కాబట్టి ఒక్కసారి ఒక 5-10 మినిట్స్ ఐ విల్ డిస్కస్ అబౌట్ రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. బోత్ సేమ్. అవి 2 ఒకటే. దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఇన్ సిస్టమ్ డిజైనింగ్. సో, ఏదైనా ఒకటే అనమాట. రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అయినా, 3 టైర్ ఆర్కిటెక్చర్ అయినా ఒకటే మీనింగ్ దగ్గరికి వస్తది. సో, ఒకసారి దీన్ని చూద్దాం. దీన్ని చూసిన తర్వాత విల్ గో టు ఈ పార్ట్ ఏంటి అనే దాని దగ్గరికెళ్దాం. ఓకే. సో, ఇప్పుడు మనం ఏదైనా ఒక అప్లికేషన్ తీసుకోండి. మీరు యూజ్ చేసే అప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఏదైనా. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అమెజాన్ దగ్గరికెళ్ళామనుకోండి. అమెజాన్ గ్లోబల్‌గా ప్రెజెన్స్ ఉంది కాబట్టి నేను దాన్ని తీసుకుంటున్నా. సో, అమెజాన్‌లో మనకు ఎంటర్ అవ్వగానే దేర్ ఆర్ విజిబుల్ పార్ట్స్. అంటే ఫస్ట్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. దాని ద్వారా మనకి ఈజీగా అర్థమవుతదనమాట. ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో, ఈ కొద్దిగా పార్ట్ నాతో ఇంటరాక్ట్ అవ్వరా మీరు? సో, ఇది అమెజాన్. ఈ అమెజాన్‌లో మనకు డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ డిస్‌ప్లే అయ్యి ఉంటాయి. ఇప్పుడిక్కడ ఈ అమెజాన్‌లో మనం ఓపెన్ చేయగానే మనకు విజిబుల్ పార్ట్స్ ఉంటాయి మనకు. అంటే మనం చూడగలిగిన మన నేకెడ్ ఐతో చూడగలిగిన కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట. దాంతో పాటు మనం ఇంటరాక్ట్ అవ్వగలిగే కొన్ని థింగ్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ ఎంటర్ చేయడం. యాడ్ టు కార్ట్, యాడ్ టు కార్ట్ ఇలాంటి కొన్ని బటన్స్, ఇలాంటి ఇంటరాక్షన్ థింగ్స్‌ని చూస్తాం మనం ఇక్కడ. ఓకే. సో, ద పాయింట్ ఈస్ సింపుల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎప్పుడైతే మనం ఒక అప్లికేషన్ దగ్గరికెళ్తామో, అప్లికేషన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయన్నమాట మనకు. అంటే ఏ అప్లికేషన్ తీసుకున్నామనుకో. సో, ఆ ఫేజెస్‌లో 3 ఫేజెస్ ఉంటాయి. ఒకటి ఫ్రంట్ ఎండ్ ఫేజ్, బ్యాక్ ఎండ్ ఫేజ్, డేటా ఫేజ్. సో, ఇంకా చెప్పాలంటే డిస్‌ప్లే లేయర్, లాజికల్ లేయర్ అండ్ డేటా లేయర్. 3 లేయర్స్ ఉంటాయన్నమాట మనకు. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడైనా మనం ఒక అప్లికేషన్‌లోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనం అబ్జర్వ్ చేసేది డిస్‌ప్లే లేయర్ అన్నమాట. అంటే ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్‌ని మనం చూడగలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ నేను రాసినట్ల. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం అమెజాన్‌లోకి వెళ్ళగానే అక్కడ మనకు విజిబుల్ పార్ట్స్ ఉంటాయి. ఏదైనా విజిబుల్‌గా కనిపిస్తా ఉంటదన్నమాట మనకు. దాంట్లో ఇంటరాక్షన్ చేయొచ్చన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ టు కార్ట్ బటన్ మనం యాడ్ చేసుకోవచ్చు. అది కూడా విజిబుల్‌గా ఉంటది మనకు. యాడ్ టు కార్ట్ బటన్ క్లిక్ చేసామనుకో కార్ట్‌లోకి యాడ్ అవుతాయి మనకు. సో, లైక్ లాగిన్ బటన్. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇంటరాక్షన్స్ ఉంటాయన్నమాట అక్కడ మనకు. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఎప్పుడైతే అప్లికేషన్‌లోకెళ్ళి, ఆ అప్లికేషన్‌లో మనం విజిబుల్ పార్ట్‌ని చూస్తున్నామో, వాటిని డిస్‌ప్లే లేయర్ ఆర్ ప్రెజెంటేషన్ లేయర్ అంటారు. విజిబుల్ పార్ట్స్ ఆర్ డిస్‌ప్లే లేయర్ ఆర్ ప్రెజెంటేషన్ లేయర్ అంటారనమాట వీటన్నిటిని. సో, ఇప్పుడు ఇక్కడ ప్రెజెంటేషన్ లేయర్ ఆర్ డిస్‌ప్లే లేయర్ అనమాట మనకిక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అమెజాన్ దగ్గరికెళ్ళామనుకో, అమెజాన్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అన్నీ చూస్తాం. అది డిస్‌ప్లే లేయర్. లేదా ఇప్పుడు మనం ఆహ్, రిజిస్టర్ దగ్గరికెళ్ళి రిజిస్టర్‌లో మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడం డిస్‌ప్లే లేయర్ అనమాట. అక్కడ మనం చూడగలుగుతున్నాం అది. బట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఎ సింపుల్ థింగ్. ఇప్పుడు నేను అమెజాన్ దగ్గరికెళ్ళాను. అమెజాన్‌లో రిజిస్టర్ దగ్గరికెళ్ళాను. సో, రిజిస్టర్ దగ్గరికెళ్ళినప్పుడు మనకొక పేజ్ డిస్‌ప్లే అవుతది. ఆ పేజ్ ఈస్ ద డిస్‌ప్లే లేయర్. సో, ఇప్పుడు ఈ డిస్‌ప్లే లేయర్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ యూజర్ నేమ్ ఆహ్, ఈమెయిల్ కానీ, ఫోను నంబర్ కానీ అడిగింది మనకు. సో, ఇక్కడ నేనేం చేశానంటే ఆహ్, ఈమెయిల్ ఇచ్చా. సంథింగ్ ఈమెయిల్ ఇచ్చాను. సో, ఇప్పుడు దీన్ని సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకేమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసెస్‌లో ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనొస్తది. కొన్ని కేసెస్‌లో నెక్స్ట్ పాస్‌వర్డ్ కూడా ఇవ్వండి అని అడుగుతదనమాట మనకు. సో, ఇప్పుడు ఇక్కడ ఈ కేస్ చూసుకుందాం మనం. ఈ కేస్ కూడా ఇంపార్టెంటే. బట్ ఈ కేస్ సింపుల్‌గుంటది కాబట్టి దీన్ని తీసుకుందాం ఇప్పుడు.
ఇప్పుడు కొన్ని కేసెస్‌లో ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుందనమాట. సో, ఇప్పుడు ఈమెయిల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అని వస్తుందంటే, ఇక్కడ ఏదో ఆపరేషన్ జరుగుతుంది. సో, అంటే ఆల్రెడీ సెట్ ఆఫ్ డీటెయిల్స్ నా దగ్గరున్నాయి. ఈ సెట్ ఆఫ్ డీటెయిల్స్‌లో ఇప్పుడు నీ ఈమెయిల్ నా దగ్గర లేదు అని చెప్తుందనమాట. సో, ఇప్పుడు ఇక్కడ ఈ సెట్ ఆఫ్ డీటెయిల్స్ కానీ, లేదంటే ఈ ఈమెయిల్ నాట్ ఎగ్జిస్ట్ అనే ప్రాసెస్ ఎలా వస్తుంది అనే ప్రాసెస్ మనకెక్కడ కనిపియదనమాట ఇక్కడ. వి కాంట్ సీ విత్ ద నేకెడ్ ఐ. నేకెడ్ ఐతో మనం చూడగలమా మనం అది? కెన్ వి సీ దట్? నో. నో. వి కాంట్ సీ ఇట్. అది మనం చూడలేమనమాట. జస్ట్ ఫీల్ అవుతాం అంతే మనం. సో, ఇలా ఏవైతే లాజిక్స్ మనం నేకెడ్ ఐతో చూడగలమో వాటిని ఫ్రంట్ ఎండ్ పార్ట్‌లో ఇంక్లూడ్ చేస్తాం. డిస్‌ప్లే పార్ట్‌లో ఇంక్లూడ్ చేస్తాం. ఏవైతే చూడలేమో విచ్ వి కాంట్ సీ బట్ ద లాజిక్ ఈస్ గెట్టింగ్ పెర్ఫార్మ్డ్. లాజిక్ పెర్ఫార్మ్ అవుతుంది. బట్ మనం చూడలేకపోతున్నాం. సో, అలాంటి పార్ట్స్ అన్నిటిని మనం లాజికల్ లేయర్‌లో తీసుకుంటామనమాట. సో, ఇంతకుముందు మీకిక్కడ చూయించాను గదా! 3 లేయర్స్ ఉంటాయని. ఫస్ట్ లేయర్ ఏమో ఫ్రంట్ ఎండ్ లేయర్. ఐ మీన్ అంటే డిస్‌ప్లే లేయర్. సో, ఈ డిస్‌ప్లే లేయర్‌లో ఇక్కడ తీసుకోవద్దండి. సింపుల్‌గా డిస్‌ప్లే లేయర్ అనుకోండి. లేదా ప్రెజెంటేషన్ లేయర్. సో, ఈ ప్రెజెంటేషన్ లేయర్‌లో వాట్ వి కెన్ సీ విత్ ద నేకెడ్ ఐ. నేకెడ్ ఐతే ఏదైతే చూస్తామో ఆ మొత్తం అంతా మన ప్రెజెంటేషన్ లేయర్‌లో ఉంటది. దెన్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా గదా! యూజర్ నేమ్ డజంట్ ఎక్సిస్ట్ ఆర్ మనకు డీటెయిల్స్ ఎంటర్ చేయగానే ఓటీపీ వస్తది మనకు. ఓటీపీ ఎలా వస్తుందనేది మనకు తెలీదు. ఓటీపీ వస్తుందంతే. సో, ఇప్పుడు ఆ లాజిక్ విచ్ వి కాంట్ సీ దట్. సో, ఏదైతే మనం ఎక్కడైతే చూడలేమో, ఆ లాజిక్స్ అన్నీ మనకు లాజికల్ లేయర్‌లో పెర్ఫార్మ్ అవుతాయి మనకు. ఈస్ ఇట్ క్లియర్? సో, అంటే ఇప్పుడు ఈ డేటా లేయర్ దగ్గరికొద్దాం మనం మెల్లగా. అంటే ఇప్పుడు మనం రిజిస్టర్ చూసామనుకోండి. రిజిస్టర్ అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రిజిస్టర్ తీసుకుందాం అదే అమెజాన్ యాప్ అని అవసరం లేదు. సో, ఇప్పుడు డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. సో, ఇప్పుడు ఈ డీటెయిల్స్ లేదా ఇంకొకటి రాద్దాం. యూజర్ నేమ్, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఫోను నంబర్. ఓకే. సో, ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయడానికి ఐ మీన్ ఈ డీటెయిల్స్ యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకోవడానికి మనకు డిస్‌ప్లే లేయర్ గావాలి. డిస్‌ప్లే లేయర్ ఓన్లీ కలెక్ట్ చేయడానికి మాత్రమే పనిచేస్తుందనమాట. సో, కలెక్ట్ చేసిన తర్వాత వీటి మీద ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలి అనుకున్నప్పుడు వి నీడ్ టు గో ఫర్ లాజికల్ లేయర్. సో, లాజికల్ లేయర్. సో, ఈ లాజికల్ లేయర్‌లో వీటి మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ అవుతాయి. మేబీ ఫర్ ఎగ్జాంపుల్ వాలిడేషన్స్ పెర్ఫార్మ్ అవ్వచ్చు. లేదా ఎక్స్‌ట్రా ఆహ్, ప్రాసెసెస్ అని ఇంక్లూడ్ చేయొచ్చు ఇక్కడ మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఓటీపీస్ యాడ్ చేయడం గాని, లేదంటే ఆహ్, ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా కంటెంట్ ఏదైనా దీంట్లోకి యాడ్ చేయడం కానీ, ఇలాంటి థింగ్స్ అన్నిటిని ఇక్కడ ఈ లాజికల్ లేయర్‌లో చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూసిందొచ్చేసి యూజర్ నేమ్ డజంట్ ఎక్సిస్ట్. యూజర్ నేమ్ డజంట్ ఎక్సిస్ట్ అంటే ఏంటి? ఇక్కడున్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మనం ఇప్పుడు ఫస్ట్ ఇక్కడికిచ్చాం. ఇచ్చిన తర్వాత ఇది మనకు మేబీ ఒక సర్టెన్ డేటాకి కనెక్ట్ అయ్యి ఉంటది. సో, ఇప్పుడు ఈ డేటాలో డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు యూజర్ నేమ్ డజంట్ ఎక్సిస్ట్ అంటే దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఈ 2 కనెక్టెడ్‌లో ఉంటాయి మనకు. ఇక్కడి నుంచి ఇక్కడికి డీటెయిల్స్ ఎళ్తాయి. ఎళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ లాజికల్ లేయర్ ఏదైతే ఉందో ఇది ఏం చేయాలంటే, ఇప్పుడు తను ఏదైతే ఇచ్చాడో ఆ నేమ్ దీంట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఉంది అన్నారనుకోండి అప్పుడు మనకు యూజర్ నేమ్ ఆల్రెడీ ఎక్సిస్ట్ అని చెప్పాలి. లేదు అన్నారనుకోండి యూజర్ నేమ్ ఎక్సిస్ట్ అవ్వలేదు అని చెప్పాలన్నమాట. సో, అంటే మనం ఆహ్, ఒకటి యూజర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయడానికి ఒక ఇంటర్‌ఫేస్ క్రియేట్ జేసుకోవాలి. కలెక్ట్ చేసిన దాని మీద లాజిక్స్ పెర్ఫార్మ్ చేసుకోవడానికి ఇంటర్‌ఫేస్ క్రియేట్ చేయాలి. దాంతో పాటు ఏవైతే కలెక్ట్ అవుతాయో అన్ని కలెక్షన్ కరెక్ట్‌గా ఉందనుకోండి, ఏవైతే డేటా ఇచ్చాడో ఆ డేటానంతా ఎక్కడో ఒక చోట స్టోర్ చేసుకోవడానికి మనకి ఇంకో లేయర్ కావాలన్నమాట. ఆ ఇంకో లేయరే డేటా లేయర్. డేటా లేయర్. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ అయ్యి లాజికల్ లేయర్ దగ్గరికెళ్తాయి. ఎలా ఎళ్తాయి ఏంటి అనేది సెపరేట్ థింగ్ లీవ్ ఇట్. బట్ ఎళ్తాయి అనుకోండి. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి డీటెయిల్స్ ఎళ్తాయి. ఎళ్ళిన తర్వాత ఇక్కడ లాజిక్స్ పెర్ఫార్మ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూజర్ నేమ్ డజంట్ ఎక్సిస్ట్ అనే పాయింట్ ఉందనుకోండి. సో, ఇక్కడ ఏమవుతదంటే నేను చైతన్య దాని తర్వాత పాస్వర్డ్ ఆహ్, చైతన్య 1, 2, 3 దాని తర్వాత ఫోను నంబర్ ఇది ఫోను నంబర్. సో, ఇలా 3 థింగ్స్ యాడ్ చేశాను. ఇప్పుడు ఈ 3 థింగ్స్ మనకు లాజికల్ లేయర్ దగ్గరికెళ్తాయి. ఈ లాజికల్ లేయర్‌లో యూజర్ నేమ్, పాస్వర్డ్, ఫోను నంబర్. మేబీ దీంట్లో ఏదో ఒకటి యూనిక్‌గా తీసుకున్నామనుకోండి. మేబీ
యూజర్ నేమ్ యూనిక్‌గా తీసుకుంటున్నాం అనుకోండి. సో, ఇప్పుడు ఏమవుతదంటే ఈ లాజికల్ లేయర్ ఈ డేటా లేయర్‌తో ఎప్పుడు కనెక్టెడ్‌లో ఉంటది మనకు. సో, ఇప్పుడేం చేస్తది ఈ లాజికల్ లేయర్ డేటా లేయర్ దగ్గరికెళ్ళి చైతన్య అనే ఒక నేమ్ ఆల్రెడీ నీ దగ్గర ఉందా అని అడుగుతదనమాట. సింపుల్ థింగ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ యూజర్ వేర్ యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు చైతన్య. ఎస్‌క్యూఎల్ అయితే. సో, ఉందా లేదా అని అడిగితే ఉంది అనిందనుకోండి ఇట్ విల్ గివ్ సమ్ రెస్పాన్స్. ఒక రెస్పాన్స్ ఇస్తది. ఆ రెస్పాన్స్‌ని బట్టి ఈ లాజికల్ లేయర్ అర్థం చేసుకొని, ఈ లాజికల్ లేయర్ మళ్ళీ ఫ్రంట్ ఎండ్ లేయర్‌కి ఐ మీన్ డిస్‌ప్లే లేయర్‌కి ఒక మెసేజ్ ఇవ్వాలన్నమాట. ఏమని మెసేజ్ ఇవ్వాలి? ఇక్కడ నుంచి వచ్చిన ఏదైతే రెస్పాన్స్ ఉందో దాన్ని బట్టి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ యూజర్ ఉన్నాడు అంటే ఉన్నారు అని ఇవ్వాలి. లేదు అంటే అప్పుడు ఏం చేయాలంటే ఇది ఓకే. లేరు కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ పంపియాల్సిన అవసరం లేదన్నమాట. ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ దీంట్లో స్టోర్ చేసి, ఆ స్టోర్ చేశాను అనే ఒక ఇన్ఫర్మేషన్ మనకిక్కడ పాస్ చేయాలి. అది సక్సెస్‌ఫుల్లీ రిజిస్టర్డ్ అనే ఒక మెసేజ్ అన్నమాట మనకు. సో, ఇలా మనకు మన డైలీ లైఫ్‌లో యూజ్ చేస్తున్న అప్లికేషన్ యొక్క ప్రాసెసెస్ ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయంటే దాని యొక్క మీనింగ్ ఏంటంటే డిస్‌ప్లే లేయర్, లాజికల్ లేయర్ అండ్ డేటా లేయర్స్ ప్రాపర్‌గా వర్క్ అవుతున్నాయి కాబట్టే మనకు డైలీ అప్లికేషన్స్ యూజ్ చేయగలుగుతున్నాం. ఈ 3 ప్రాపర్‌గా వర్క్ కాకపోతే యాప్ స్ట్రక్ అవుతది. తర్వాత డౌన్ అవుతది. ఏదో ఒక ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట మనకు. ఈస్ ఇట్ క్లియర్? సో, 3 లేయర్స్ ఉంటాయి మనకు. ఈ 3 లేయర్స్‌నే 3 టైర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో, ఒకటి ప్రెజెంటేషన్ లేయర్ ఆర్ డేటా లేయర్. ఇంకొకటి లాజికల్ లేయర్. ఇంకొకటి డేటా లేయర్. సో, ఇప్పుడు మనం ప్రెజెంటేషన్ లేయర్‌లో మనకు డిస్‌ప్లే పార్ట్ ఉంటది. అంటే విచ్ ఈస్ విజిబుల్ బై ఐ. ఏదైతే ఐతో చూడగలం, ఏదైతే ఇంటరాక్ట్ అవ్వగలమో అదంతా ఇక్కడుంటది. దెన్ ఇక్కడ నుంచి ఏవైతే కలెక్ట్ చేసామో ఆ డేటానంతా మనం లాజికల్ లేయర్‌కిస్తాం. ఆ లాజికల్ లేయర్ నుంచి డేటా లేయర్ కనెక్ట్ అయ్యి ఉంటది. ఆ కనెక్షన్‌లో మనకి ఏదైతే ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలో ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసి రెస్పాన్స్ ఇస్తాం మనం. సో, ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ ఎండ్ నుంచి ఐ మీన్ ఓన్లీ డేటా లేయర్ నుంచి మనం సారీ ఓన్లీ డిస్‌ప్లే లేయర్ నుంచి మనం డేటా మాత్రమే తీసుకొనెళ్తామా అంటే అలా ఏం లేదనమాట. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఈ డిస్‌ప్లే లేయర్‌లో మనం ఏదైనా డిస్‌ప్లే చేయాలి. మన దగ్గర డేటా లేదు. కాబట్టి డేటా లేయర్‌లో ఉన్న డేటాని తీసుకొనొచ్చి డిస్‌ప్లే చేయాలి. సో, కాబట్టి అప్పుడు మనం ఇక్కడ నుంచి నాకు డేటా కావాలి అని అడుగుతాం. అక్కడి నుంచి డేటా వస్తది మనకు. ఈ మధ్యలో మనకు లాజికల్ లేయర్ ఉంటది. ఎలా రావాలి, ఎలా ఎళ్ళాలనే పాయింట్ అంతా ఈ లాజికల్ లేయర్ డిసైడ్ చేస్తదనమాట మనకు. ఈస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? సో, ఇప్పుడు Yes. Yes, యాహ్! Chetan. ఇప్పుడిక్కడ 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసామనుకోండి. ఈ లాజికల్ లేయర్ ప్లస్ డేటా లేయర్ 2 కలిసి మనకు బ్యాక్ ఎండ్ అంటారు. దీన్ని ఫ్రంట్ ఎండ్ అంటారు. మన ఫుల్ స్టాక్ అప్లికేషన్స్ లాగా చూడాలి అనుకుంటున్నప్పుడు దీన్ని. సో, ఇప్పుడు మీరిక్కడ ఫ్రంట్ ఎండ్ కోసం యూ లెర్న్ సమ్ ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్ లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ ఫ్రేమ్‌వర్క్స్ లైక్ రియాక్ట్, యాంగులర్, నెక్స్ట్ ఇలా నేర్చుకుంటారు. ఇప్పట్లో ఇది, తర్వాత ఇది ఎక్కువ ఫేమస్ అవుతుంది మనకు. దెన్ బ్యాక్ ఎండ్‌లో మనకు లాంగ్వేజెస్ చూజ్ చేసుకుంటాం. ఇక్కడే పైథాన్ కానీ, లేదా జావా కానీ, లేదా పీహెచ్‌పీ కానీ, రూబీ కానీ, డాట్ నెట్ కానీ ఇలా డిఫరెంట్ థింగ్స్ చూజ్ చేస్తాం ఇక్కడ. దీనికి కాంబినేషన్‌గా ఏదో ఒక డేటాబేస్ నేర్చుకుంటారిక్కడ. మైఎస్‌క్యూఎల్ లేదా మాంగో. ఏ లైక్ రిలేషన్ అయితే ఇది, నాన్ రిలేషన్ అయితే ఇది. సో, ఇలా మనకు థింగ్స్ ఉంటాయన్నమాట మనకు. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓపెన్ ఏఐ ఏం చేసిందంటే లైక్ ఓపెన్ ఏఐ కానీ ఏదైనా ఎల్ఎల్ఎమ్స్ క్రియేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళొక బ్యాక్ ఎండ్‌ని క్రియేట్ చేశారు. అదే ఎల్ఎల్ఎం అన్నమాట. సో, ఇప్పుడు బ్యాక్ ఎండ్ యూజ్ చేయాలి అనుకుంటున్నప్పుడు వి నీడ్ టు హావ్ అంటే ఇప్పుడు పీపుల్ యూజ్ చేయాలనుకోండి. వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం వాళ్ళకివ్వాలి. ద హోల్ పార్ట్ ఆఫ్ ఫ్రంట్ ఎండ్ ఈస్ అదే గదా! ఫ్రంట్ ఎండ్ ఏంటంటే పీపుల్ ఎంత బెటర్‌గా యూజ్ చేయగలిగితే అంత సేపు మన అప్లికేషన్‌లో ఉంటారు. కాబట్టే ఈ యూఎక్స్ కానీ లేదంటే యూఐ వాళ్ళు కానీ దాన్ని ఎంత ఆప్టిమైజ్ చేయాలో అంత బెటర్‌గా ఆప్టిమైజ్ చేయడానికి ట్రై చేస్తారనమాట. సో, కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం క్రియేట్ చేసాం. విచ్ ఈస్ బ్యాక్ ఎండ్ ఐ మీన్ లాజికల్ లేయర్, బ్యాక్ ఎండ్ లేయర్. సో, ఇప్పుడు ఈ ఎల్ఎల్ఎం పీపుల్ ద్వారా యూజ్ చేయించాలి. యూజ్ చేయించాలంటే అప్పుడేం జేయాలి? సింపుల్ థింగ్ మనం అప్లికేషన్స్ క్రియేట్ చేయాలి. అప్లికేషన్స్‌లోకి వీటిని ఇంక్లూడ్ చేయాలన్నమాట అంతే మనం. సో, అంటే ఏంటంటే ఐ మీన్ ఇప్పుడు ఈ ఓపెన్ ఏఐ వాళ్ళు ఏం చేశారంటే దీనికంటూ ఒక ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసి, ఆ ఫ్రంట్ ఎండ్‌లో మనకొక చాట్ బాట్ మాదిరి క్రియేట్ చేసి ఇక్కడ ఏదైతే మీరు మెసేజ్ చేస్తారో, ఆ మెసేజ్‌ని కలెక్ట్ చేసి, ఆ కలెక్షన్‌ని
లాజికల్ లేయర్‌కి పంపారు. ఈ లాజికల్ లేయర్‌లో ఎల్ఎల్ఎంని ఇంక్లూడ్ చేశారనమాట. ప్లస్ డేటా లేయర్. ఈ ఎల్ఎల్ఎంకి కావాల్సిన థింగ్స్ అంతా డేటా లేయర్‌తో కనెక్ట్ అయ్యి ఉంటది. సో, ఇప్పుడు ఇక్కడేమవుతది ఇక్కడ సెండ్ చేసిన మెసేజ్ మొత్తం అంతా ఈ ఎల్ఎల్ఎమ్స్ దగ్గరికెళ్తది. ఎల్ఎల్ఎమ్స్ మొన్న మనం డిస్కస్ చేసుకున్న ప్రాసెస్ ద్వారా మొత్తం జరిగి అక్కడి నుంచి మళ్ళీ ఏదో ఒక రెస్పాన్స్ ఇస్తది. ఆ రెస్పాన్స్‌ని మనకు డిస్‌ప్లే చేస్తున్నారు. సో, ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తున్నాం ఇక్కడ రిక్వెస్ట్ అడుగుతున్నాం. ఇది కావాలి అని. సో, అక్కడికెళ్ళి అది ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయ్యి రెస్పాన్స్ వస్తుందనమాట మనకు. సో, ఇలా ఇక్కడనే కాదు ఈవెన్ లైక్ ఏదైనా ఏ అప్లికేషన్ అయినా మనకు ఫ్రంట్ ఎండ్‌లో రిక్వెస్ట్ అడుగుతాం. బ్యాక్ ఎండ్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం ఇక్కడ చూసినప్పుడు కూడా అంతే అన్నమాట మనకు. ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనం దీన్ని డేటాబేస్‌లో సేవ్ చెయి అని రిక్వెస్ట్ చేస్తున్నామన్నమాట. అప్పుడు లాజికల్ లేయర్ ఏం చేస్తదంటే అన్నీ కరెక్ట్ ఉన్నాయనుకో తీసుకొని సేవ్ చేసి రెస్పాన్స్ ఇస్తుంది. సరే అన్నీ కరెక్ట్‌గానే స్టోర్ చేశాను అని. లేదు అన్నారనుకోండి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఆ ప్రాబ్లమ్‌ని రెస్పాన్స్ లాగా ఇస్తుందన్నమాట మనకు. సో, కాబట్టి దీన్ని రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అంటారు. సింపుల్ థింగ్. రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్. సో, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్‌నే మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ 3 టైర్ ఆర్కిటెక్చర్‌లో మనకు రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ ఉంటదనమాట మనకు. అంటే ఆ 3 లేయర్స్ ఉంటాయి. ఆ 3 లేయర్స్‌లో రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ జరుగుతుంది. ఆహ్, ఎక్కడి నుంచి ఎక్కడికి జరుగుతుంది? క్లయింట్ దగ్గర నుంచి సర్వర్ దగ్గరికి, సర్వర్ దగ్గర నుంచి క్లయింట్ దగ్గరికి. ఇలా టు అండ్ ఫ్రోత్ మూవ్‌మెంట్ జరుగుతూనే ఉంటదనమాట మనకు. మరి ఫ్రంట్ ఎండ్ లేయర్ డైరెక్ట్‌గా డేటాబేస్ లేయర్ దగ్గరికెళ్ళదా అంటే ఎళ్ళదనమాట. ఫ్రంట్ ఎండ్ లేయర్ షుడ్ ఆల్వేస్ హావ్ సమ్ లాజికల్ లేయర్. ఒక లాజికల్ లేయర్ ఏదో ఒకటి ఉండాలనమాట మనకు. సో, అలా ఇప్పుడు ఇక్కడ వీటిని ఏదైతే ఫ్రంట్ ఎండ్ లేయర్ దగ్గరున్నాయో ప్రెజెంటేషన్ లేయర్ దగ్గరున్నాయో వాటిని క్లయింట్స్ అంటారు. క్లయింట్స్ అంటారు. ఏవైతే మనం లాజికల్ లేయర్ ఉందో, లాజికల్ లేయర్ బిల్డ్ చేసే ప్లేసెస్‌ని సర్వర్స్ అంటారు. ఇంకా డేటా ఉండే చోట డేటాబేసెస్ అంటాం మనం. సో, ఇలా 3 వర్డ్స్ అన్నమాట. క్లయింట్ విచ్ ఈస్ ప్రెజెంట్ అట్ డిస్‌ప్లే లేయర్ ఆర్ ప్రెజెంటేషన్ లేయర్. Presentation will presentation layer will work at clients. Then servers, logical layer, then databases, data layer. సో, ఇలా 3 లేయర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 లేయర్స్ అన్నీ కలిపి మనకు బ్యాక్ ఎండ్ అంటాం. ఈ సింగిల్ లేయర్‌ని తీసుకొని మనం ఫ్రంట్ ఎండ్ అంటాం. అంటే ఫ్రంట్ ఎండ్‌లో మనం క్లయింట్స్‌లో డిస్‌ప్లే చేయడానికి డిస్‌ప్లే పార్ట్స్‌ని క్రియేట్ జేస్తారు. సో, ఆ డేటా కావాలి కాబట్టి డేటాబేస్ నుంచి తీసుకొని రావడానికి మధ్యలో మనం సర్వర్స్‌ని హెల్ప్‌ని యూజ్ చేసుకుంటామనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకిక్కడ డేటా డిస్‌ప్లే కావాలి అన్నారనుకోండి. ఇక్కడ నుంచి మనం ఒక రిక్వెస్ట్ పంపిస్తాం. నాకు డేటా కావాలి అని. ఏ డేటా కావాలి అని దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తామనమాట. సో, ఇప్పుడు ఈ రిక్వెస్ట్ పంపించిన తర్వాత సర్వర్ దాన్ని రిసీవ్ చేసుకొని నీకు ఏ డేటా కావాలో అడిగావు గదా! దాన్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టుగా డేటాబేస్ దగ్గరికెళ్ళి ఆ డేటాని రిట్రీవ్ చేసి దాన్ని మనకు యూజ్‌ఫుల్ ఫార్మాట్‌లో కన్వర్ట్ చేసి మనకు రెస్పాన్స్ లాగా ఇస్తది. ఇస్తే దాన్ని మనం ఇక్కడ డిస్‌ప్లే చేసుకుంటామనమాట. ఎలా డిస్‌ప్లే చేస్తాం? ఏంటి అనేది అక్కడున్న యూఎక్స్ డెవలపర్స్ యూఎక్స్ డిజైనర్స్ వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఏ కలర్ వాడాలి అని వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇన్ ద సెన్స్ అంటే ఐ మీన్ క్లయింట్ దగ్గర కూర్చొని ఆ క్లయింట్ ఏవైతే రిక్వైర్మెంట్స్ అడుగుతారో దానికి తగ్గట్టుగా ఇంటర్‌ఫేసెస్ క్రియేట్ చేసి ఇస్తారన్నమాట ఇక్కడ. సింపుల్ థింగ్. సో, దాన్ని యూఐ డెవలపర్స్ తీసుకొని వాటిని నార్మల్ అప్లికేషన్స్ లాగా కన్వర్ట్ చేస్తారు. అంటే మనం వాడే ఇప్పుడు ఇంటర్‌ఫేసెస్ ఉన్నాయి కదా! వాటిలాగా కన్వర్ట్ చేస్తారన్నమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్, రియాక్ట్ ఇలా వీటి ద్వారా. ఈస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది అందరికి? Yeah, yeah. Yes, sir. రిమైనింగ్. ఓకే. సో, ఐ థింక్ మీకందరికి ఒక ఐడియా వచ్చిందనుకుంటా. ఇలా మీరు ఏ అప్లికేషన్ అన్నా తీసుకోండి. ఇదే 3 టైర్ ఆర్కిటెక్చరే వర్క్ అవుతుంది మనకు. ఏదైనా నేమ్ ఎనీ అప్లికేషన్. ఇట్ విల్ హావ్ థీస్ 3 టైర్ ఆర్కిటెక్చర్ థింగ్. ఓకే. సో, ఇప్పుడు మనం ఈ చాట్‌జీపీటీ దగ్గరికెళ్దాం. సో, ఇప్పుడు మనకు ఎల్ఎల్ఎమ్స్ ఉన్నాయి. ఎల్ఎల్ఎమ్స్‌ని మనం పీపుల్‌తో యూజ్ చేయించాలనుకుంటున్నాం. సో, కాబట్టి ఏం చేసామంటే ఎల్ఎల్ఎమ్స్‌ని సర్వర్స్‌లోకి యాడ్ చేసి ఎల్ఎల్ఎమ్ సర్వర్స్‌లోనే క్రియేట్ అవుతాయి. సర్వర్స్‌లోకి యాడ్ చేసి వీటికంటూ ఒక డిస్‌ప్లే లేయర్‌ని క్రియేట్ చేసాం మనం. ఆ డిస్‌ప్లే లేయరే మనకిప్పుడు మనం చూస్తున్న చాట్‌జీపీటీ. చాట్‌జీపీటీ హోల్ అప్లికేషన్ అది. అంటే ఇది అన్నీ ఇంక్లూడ్ చేసుకొనుంటది. దాంట్లో ఉన్న ఒక డిస్‌ప్లే లేయరే మనం చూసేదనమాట. ఒక చాట్ బాట్. హిస్టరీ ఉంటది. చాట్ ఉంటది. ఇక్కడ మనం ఏదైనా అడిగితే క్వెషన్ ఉంటది. రెస్పాన్స్ వస్తా ఉంటది మనకు. సో,
ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ తీసుకొనెళ్ళి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఇన్ఫర్మేషన్ తీసుకొని రావడానికి మనకి యూజ్ అయ్యే థింగ్స్ కొన్నున్నాయన్నమాట. వాటిని ఏపీఐస్ అంటారు. అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. Simple thing. Application program interface will uh, take the request from the client and gives it to the server. The server will take the request, it will process the request, and whatever it is processing, it will send to the front end using API. మళ్ళీ అంటే మళ్ళీ ఏపీఐ ద్వారానే ఇలా వస్తుంది, దాన్ని మనం రెస్పాన్స్ అంటాం. సో అందుకే దీని రిక్వెస్ట్ రెస్పాన్స్ మోడల్ అంటారు, క్లయింట్ సర్వర్ మోడల్ అంటారు, 3 tier ఆర్కిటెక్చర్ అంటారు, ఏదైనా అనొచ్చు. అన్నిటికీ ఇదే వస్తుంది అనమాట మనకు. ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. ఒకసారి నేను ఒక చిన్న క్లిప్ చూయిస్తాను. ఆ క్లిప్ ఒకసారి చూడండి ఏంటనేది. జస్ట్ లుక్ ఇంటు దిస్ క్లిప్ వన్స్. ఓకే. క్లిప్ ఏమన్నా డిస్‌ప్లే అయిందా మీకు? లేదు. లేదా? ఓకే. ఓకే. ఒక్క నిమిషం. స్క్రీన్ షేర్ అయిందా? యాహ్! ఓకే. ఓకే. ఐ థింక్ నౌ ఇట్ ఈస్ విజిబుల్. యాహ్! ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. ఓకే. సో ఐ థింక్ అబ్జర్వ్ చేశారా దీన్ని? యాహ్! దేర్ ఈస్ ఎ చైతన్య. పర్టిక్యులర్ రీజన్. దేర్ ఈస్ ఎ పర్టిక్యులర్ రీజన్ వై ఐ హావ్ టేకెన్ దిస్. దీన్నే ఎందుకు తీసుకున్నా అనే పాయింట్ ఒకటుంది. ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఏంటంటే, ఇప్పుడు మీరు దీంట్లో ఒకటి అబ్జర్వ్ చేశారా? ఏంటంటే, నేనిప్పుడు మాట్లాడేటప్పుడు క్లయింట్ అన్నా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది చెప్పండి ఇక్కడ ఏంటనేది? వాట్ యూ హావ్ అండర్‌స్టూడ్ ఫ్రమ్ హియర్. లైక్ మీకు అర్థమైంది చెప్పండి. లైక్ ఇప్పుడు ఒక ఏపీఐ బేసికల్లీ అన్నిటిని కనెక్ట్ చేస్తుంది అన్నట్టు. వెబ్ అప్లికేషన్స్, మొబైల్ అప్లికేషన్స్, డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అన్నీ ఆన్ బోర్డా కాదా అన్నట్టు. అన్నీ చెక్ చేస్తుంది అన్నట్టు. ఓకే. ఓకే. ఇంకా ఎనీ ఇంటర్ప్రిటేషన్స్? జస్ట్ ఇంటర్ప్రిట్ ఇట్. ఐయామ్ నాట్ ఆస్కింగ్ టు కరెక్ట్‌గా ఆన్సర్ చెప్పండి ఇదంతా ఏమి అడగట్లేదు. జస్ట్ ఇంటర్ప్రిట్ చేయండి అంటున్నా. Based on the requirement, API is interacting with server and giving the different interfaces. ఓకే. ఆల్మోస్ట్ అందరూ కరెక్ట్‌గానే చెప్పారు. సో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నేను క్లయింట్ అని మాట్లాడాను కదా! సో క్లయింట్ ఉంటది. తర్వాత సర్వర్ ఉంటది. సర్వర్‌లో డేటాబేస్ ఉంటది. ఇప్పుడు ఈ 2 బ్యాక్ ఎండ్ మనకు మేబీ ఇప్పుడు సర్వర్ ఇది. దీన్నొకటి మాట్లాడదాం. డేటాబేస్ కనెక్టెడ్‌లో ఉందా లేదా అనేది మనకు అక్కడ అప్లికేషన్ బట్టి ఉంటది. ఐ మీన్ కనెక్టెడ్‌లో ఉండదులేండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు క్లయింట్ దగ్గర నుంచి రిక్వెస్ట్ ఎళ్తది. తర్వాత రెస్పాన్స్ వస్తది అని చెప్పాం కదా! ఇప్పుడు అక్కడ మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు కదా! తను ఏపీఐ. ఇప్పుడు
సో ఇప్పుడు తను ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు క్లయింట్స్ అక్కడ మీనింగ్ ఏంటంటే క్లయింట్స్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని వెబ్ అప్లికేషన్ అంటాం. ఓకేనా? అదే మనం మొబైల్‌లో యాప్ లాగా యూజ్ చేస్తున్నాం అనుకోండి, దాన్ని మొబైల్ అప్లికేషన్ అంటాం. ఆర్ దీన్ని డెస్క్‌టాప్‌లో ఉందనుకోండి, డెస్క్‌టాప్ అప్లికేషన్ కూడా అనొచ్చు. మొబైల్ అప్లికేషన్ అంటాం. ఆర్ డెస్క్‌టాప్‌లో స్టాండ్ అలోన్ లాగా వర్క్ చేస్తుంటే డెస్క్‌టాప్ అప్లికేషన్ కూడా అంటామనమాట. సో, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. I mean, client can be anything. Client can be a simple web application, or can be a mobile application, or can be a desktop application. బట్ ఎక్కడైనా ఇదే జరుగుతదనమాట. ఎక్కడైనా డిస్‌ప్లేయింగ్ పార్ట్ ఉంటది. మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ అప్లికేషన్‌లో డిస్‌ప్లేయింగ్ పార్ట్ క్రియేట్ చేయడం కోసం HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ యూజ్ చేస్తున్నాం. అదే ఇప్పుడు వెబ్ అప్లికేషన్ దగ్గర మనం డిస్‌ప్లేయింగ్ పార్ట్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు ఫ్లట్టర్ గానీ, లేదంటే కొట్లిన్ గానీ, లేదంటే రియాక్ట్ నేటివ్ గానీ యూజ్ చేయొచ్చనమాట ఇక్కడ మనం. అంటే యూజ్ చేసి క్రియేట్ చేసే థింగ్ వేరనమాట. బట్ జరిగే ప్రాసెస్ అంతా ఒకటే. మీరిప్పుడు వెబ్ అప్లికేషన్‌లోకెళ్ళినా, లేదంటే మొబైల్ అప్లికేషన్‌లోకెళ్ళినా, లేదంటే డెస్క్‌టాప్ అప్లికేషన్‌లోకెళ్ళినా, మీరక్కడ క్రియేట్ చేసే ప్రొసీజర్ వేరుంటది వాటిని. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 2 థింగ్స్ గురించి తీసుకున్నామనుకోండి. మనం వెబ్ అప్లికేషన్స్‌ని బ్రౌజర్‌లో ఓపెన్ చేయాలి. బ్రౌజర్‌లోనే ఓపెన్ చేయాలి. వాటిని మనం HTML, CSS, జావాస్క్రిప్ట్ తర్వాత రియాక్ట్ అనే ఏదో ఒక ఫ్రేమ్‌వర్క్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం ఫ్రంట్ ఎండ్‌ని. ఓకే. సేమ్ థింగ్ గోస్ విత్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయాలంటే ఫ్లట్టర్ గానీ, లేదంటే రియాక్ట్ నేటివ్ గానీ, లేదంటే కొట్లిన్ గానీ వీటిని యూజ్ చేసి క్రియేట్ చేయాలి మనం. ఓకే. సో, ఇప్పుడు ఇదైనా ఫ్రంట్ ఎండే అనమాట. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు బ్రౌజర్‌లో ఓపెన్ చేసాం అమెజాన్‌ని. ఇప్పుడు ఇక్కడ మొబైల్ అప్లికేషన్‌లో ఓపెన్ చేసాం. మొబైల్ యాప్‌లో ఓపెన్ చేసామనమాట. సో, ఇప్పుడు ఇదైనా డిస్‌ప్లేయింగ్ పార్టే, ఇదైనా డిస్‌ప్లే పార్టే అనమాట మనకు. ఓకేనా? సో, ఇప్పుడు ఇక్కడ ఏపీఐస్ ఎలా వర్క్ అవుతాయంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాక్ ఎండ్ ఉంటదిక్కడ. బ్యాక్ ఎండ్ ఉంటది. సో, ఇప్పుడిక్కడ బ్యాక్ ఎండ్ ఏపీఐస్ ప్రొవైడ్ చేసి ఇస్తుందనమాట. అవి ఇక్కడి నుంచైనా హిట్ అవ్వచ్చు, ఇక్కడి నుంచైనా హిట్ అవ్వచ్చు. ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు. ఒకటే జరుగుతాయి. ఇక్కడ నుంచి డేటా కలెక్ట్ చేసి ఇక్కడ ఇవ్వచ్చు, లేదా డేటా కావాలని అడగొచ్చు. లేదంటే ఇక్కడ నుంచి డేటా కలెక్ట్ చేసి ఇవ్వచ్చు, లేదా డేటా కావాలని కూడా అడగొచ్చనమాట. అంటే ఒకటే టైప్ ఆఫ్ ఏపీఐయే మనకు అన్నిటికి యూజ్ అవుతదనమాట మనకు. అందుకే మీరిప్పుడు అమెజాన్ లేదా లేదా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్నారనుకో, ఇన్‌స్టాగ్రామ్ మీరు మొబైల్ అప్లికేషన్ లాగా యూజ్ చేసినప్పుడు ఏదైనా అప్డేట్ చేస్తే, అవే అప్డేట్సే వెబ్ అప్లికేషన్‌లో కూడా జరుగుతాయి. ఎందుకంటే రెండిటికి యూజ్ చేస్తున్న ఏపీఐ సేమ్ కాబట్టి. ఐ గెట్టింగ్ మై పాయింట్? ఇట్ ఈస్ ఓన్లీ చేంజింగ్ ద డిస్‌ప్లేయింగ్ పార్ట్ అంతే అక్కడ. మీరిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ డెవలపర్ కావాలనుకున్నారనుకోండి, ఫ్రంట్ ఎండ్‌లో ఫ్లట్టర్ గానీ, రియాక్ట్ నేటివ్ గానీ నేర్చుకుంటారు. అదే వెబ్ డెవలపర్ కావాలంటే HTML, CSS, జావాస్క్రిప్ట్, రియాక్ట్ వీటిని నేర్చుకుంటారనమాట మీరు. ఈజ్ ఇట్ క్లియర్? సో, ఆహ్, లైక్ ఈ ఏపీఐస్ వల్ల ఇదే అనమాట అడ్వాంటేజ్. వీటిని రెస్ట్ ఏపీఐస్ అంటారు. సో, రెస్ట్ ఏపీఐస్ వల్ల ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, మనం బ్యాక్ ఎండ్ ఒకటే క్రియేట్ చేయొచ్చు మనం. క్రియేట్ చేసి అది వెబ్ అప్లికేషన్స్‌లో కానీ, లేదంటే డెస్క్‌టాప్ అప్లికేషన్స్‌లో కానీ, ఏ అప్లికేషన్స్‌లో అయినా అదే యూజ్ చేసుకోవచ్చనమాట మనం. ఎందుకంటే ఆ ఏపీఐని ఎక్కడైనా కనెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి మనం. దేర్ ఈస్ ఎ మెకానిజం ఇన్ రియాక్ట్ నేటివ్ ఆర్ ఫ్లటర్ ఆర్ దేర్ ఈస్ ఎ మెకానిజం ఇన్ జావాస్క్రిప్ట్‌లో ఉంది, రియాక్ట్‌లో ఉంది. అన్ని చోట ఉందనమాట. ఏపీఐని ఎలా కాల్ చేసుకోవాలి ఏంటి అనేది. అర్థమైందా ఏంటనేది? అంటే ఆ మీనింగ్ అదనమాట. అంటే ఇప్పుడు అందుకే తనేమంటున్నాడంటే ఫస్ట్ తను ఆ పర్సన్ ఏపీఐ. సో, తనేంటంటే ఇప్పుడు తినొక మీడియేటర్ అనమాట. సర్వర్‌కి దాని తర్వాత ఫ్రంట్ ఎండ్‌కి. సో, ఇప్పుడు ఏపీఐ ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ నుంచి ఒక రిక్వెస్ట్ సర్వర్ దగ్గరికి పాస్ చేయాలి. రిక్వెస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడున్న మీనింగ్ ఏంటంటే తన ఫ్రెండ్స్ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నారు. సంథింగ్ బ్రూస్ కావాలని చెప్పేసి. సో, అక్కడి నుంచి రిక్వెస్ట్ తీసుకొని సర్వర్‌కి ఇస్తున్నారంటే తను ఎవరైతే ప్రిపేర్ చేస్తారో వాళ్ళకిస్తున్నారనమాట. ఆ సింపుల్ థింగ్. సో, అంటే ఏంటి? ఇంకొకటేంటంటే ఇక్కడ ఈ ఫ్రంట్ ఎండ్ పార్ట్‌లో మనకు ఏదైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెబ్ అప్లికేషన్స్ వాడుతుంటే బ్రౌజర్ ఉంటది. అదే మొబైల్ అప్లికేషన్స్ వాడుతుంటే మన మొబైల్ అప్లికేషన్ ఉంటదనమాట. సో, అలా ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. అన్నీ ఉండవు కూడా. ఏదైనా ఉండొచ్చనమాట అది మనం అట్ వన్స్. సో, ఇప్పుడు మొబైల్ అప్లికేషన్ అనుకోండి. మొబైల్ అప్లికేషన్ నుంచి మనకు రిక్వెస్ట్ రైజ్ అవుతది. అదే వెబ్ అప్లికేషన్ అనుకో మన బ్రౌజర్ నుంచి మన రిక్వెస్ట్ రైజ్ అవుతదనమాట మనకు. సో, అలా అందుకు తను ఏదైనా అవ్వచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట అక్కడ.
వచ్చిన తర్వాత అది ఏపీఐకి ఇస్తే ఏపీఐ దాన్ని తీసుకొని వెళ్ళి సర్వర్కి ఇస్తే సర్వర్ మనకు ఏది కావాలో దాన్ని ఏపీఐ ద్వారా తీసుకొని వచ్చి ఇస్తుంది అనమాట మనకు. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా ఏంటనేది? One more time, Chaitanya, can you please explain that? ఇంకొకసారి. ఓకే. Yeah. సో ఇక్కడ ఏం లేదు, సింపుల్ థింగ్. ఇప్పుడు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయనేది అర్థం చేసుకోవాలి. అప్లికేషన్స్ మనం డిఫరెంట్ వేస్లో యూస్ చేస్తాం అనమాట. అప్లికేషన్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్లో అప్లికేషన్ వాడచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఉందనుకోండి, లేదా ఇన్స్టాగ్రామ్ ఉంది, లేదా ఫ్లిప్కార్ట్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సరే ఒక్క నిమిషం. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని ఎలాగైనా వాడచ్చు అనమాట మనం. ఫర్ ఎగ్జాంపుల్ అంటే మొబైల్ అప్లికేషన్, ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పండి, ఇప్పుడు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రామ్ని ఎలా వాడతారు మీరు? అంటే లైక్ ఎన్ని డిఫరెంట్ వేస్లో వాడచ్చు మనం? ఒక్క నిమిషం, ఒక్క సెకండ్. ఓకే. సో ఎన్ని డిఫరెంట్ వేస్లో వాడచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన దగ్గర నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇన్స్టాగ్రామ్ నేను ఫస్ట్ బేసిక్ లెవెల్లో అందరూ వాడేది ఏంటంటే మొబైల్ అప్లికేషన్ లాగా వాడతారు. మొబైల్ అప్లికేషన్ లాగా మనం మన అప్లికేషన్ ఒకటి ఉంటుంది, దాన్ని ఓపెన్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇలా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ అనుకోండి, జనరల్గా నేను ఎక్కువ యూస్ చేస్తున్న ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేస్తారు, కానీ వాళ్ళకి వాడాలని ఉంటుంది. కాబట్టి ప్రతిసారి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయకుండా ఉండాల్సిన కోసం వాళ్ళు ఏం చేస్తారంటే బ్రౌజర్లో లాగిన్ అవుతారు. అంటే క్రోమ్ ఓపెన్ చేసి ఆ క్రోమ్లో లాగిన్ అవుతారు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒకటి అప్లికేషన్, ఏ అప్లికేషన్? మొబైల్ అప్లికేషన్ అనమాట. ఇంకొకటి ఏంటంటే మీరు బ్రౌజర్లో ఓపెన్ చేస్తున్నారు, వెబ్ అప్లికేషన్. సో ఇప్పుడు 2 డిఫరెంట్ థింగ్స్ అనమాట ఇవి, సపరేట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రౌజర్లో ఓపెన్ చేయడానికి మనం ఈ బ్రౌజర్లో ఓపెన్ చేయాలంటే మనం దీన్ని డిఫరెంట్ వేస్లో క్రియేట్ చేయాలి. దీన్నేమో మనం HTML, CSS, జావాస్క్రిప్ట్, తర్వాత వీటికి ఒక ఫ్రేమ్వర్క్ రియాక్ట్ అనుకుందాం, వీటిని యూస్ చేసి క్రియేట్ చేయాలి. దీన్నేమో ఇవన్నీ అవసరం లేదు మనకు. సింపుల్ థింగ్ రియాక్ట్ నేటివ్ కానీ, లేదంటే ఫ్లట్టర్ కానీ, లేదంటే కొట్లిన్ కానీ, ఇలా మొబైల్ అప్లికేషన్స్ క్రియేట్ చేయడానికి కావాల్సిన క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ ఉంటాయి అనమాట. ఈ రెండు అవే లైక్ ఆండ్రాయిడ్కి తర్వాత iOSకి రెండిటికి క్రియేట్ చేయొచ్చు అనమాట వీటితోనే. సో ఇలాంటి వాటితో క్రియేట్ చేస్తారు ఇక్కడ. సో ఇప్పుడు ఇది సపరేట్ అప్లికేషన్, ఇది సపరేట్ అప్లికేషన్. సో ఇప్పుడు 2 సపరేట్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా ఫ్రంట్ ఎండ్లో. సో కాబట్టి వీటికి సపరేట్గా నేను ఒక సర్వర్ క్రియేట్ చేయాలి, వీటికి ఒక సపరేట్గా సర్వర్ క్రియేట్ చేసి సపరేట్గా డేటాబేస్ యాడ్ చేసి వీటికి ఇంటర్ఫేస్ క్రియేట్ చేసే దానికంటే ఇప్పుడు ఈ రెండింటికి కలిసి ఒకటే ఇంటర్ఫేస్ క్రియేట్ చేస్తున్నామంటే ఈజీ అనమాట మనకు అక్కడ. సో అందుకు మనకు ఈ రెస్ట్ ఏపీఐస్ అనేది హెల్ప్ చేస్తాయి. రెస్ట్ ఏపీఐస్ ఏం చేస్తాయంటే మనం సర్వర్ని ఒకటే క్రియేట్ చేస్తాం. ఈ రెస్ట్ ఏపీఐస్ మనకు ఇక్కడ నుంచి అయినా హిట్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి అయినా హిట్ చేయొచ్చు అనమాట. ప్రాబ్లం ఏం లేదు. అంటే మనది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అప్లికేషన్ నుంచి అయినా మనకు రిక్వెస్ట్ రావచ్చు, అంటే వెబ్ అప్లికేషన్ నుంచి అయినా రిక్వెస్ట్ రావచ్చు అనమాట. రెండు సిమిలర్గానే నేను ప్రాసెస్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదు. వస్తున్న ప్లేస్ డిఫరెంట్ అనమాట, బట్ రెండు ఒకటే అనమాట, ప్రాబ్లం ఏం లేదు అది. సో ఇలా అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రిక్వెస్ట్ వచ్చింది అనుకో, ఇది మొబైల్ అప్లికేషన్ నుంచి వస్తుంది, బట్ ప్రాబ్లం ఏం లేదు. నేను ఏం చేయాలో దాన్ని చేసి రెస్పాన్స్ ఇస్తాను నేను. ఇక్కడ నుంచి వస్తుంది అనుకోండి, వెబ్ అప్లికేషన్ నుంచి వస్తుంది, బట్ ప్రాబ్లం ఏం లేదు, మనం సేమ్ థింగ్ ప్రాసెస్ చేస్తాం దీన్ని. సో ఇలా ఏంటంటే ఇప్పుడు ఈ ఏపీఐస్ ఉన్నాయి కదా, ఈ ఏపీఐస్ వల్ల మనకు ఒకటే సర్వర్ క్రియేట్ చేసి ఆ సర్వర్తోనే వెబ్ అప్లికేషన్స్కి, మొబైల్ అప్లికేషన్స్కి, ఇంకా వేరే థింగ్స్ ఉంటే వాటికి కూడా సర్వ్ చేయడానికి ఈజీగా ఉందన్నమాట ఇప్పుడు. ఈజ్ క్లియర్? సో ఆ రిప్రజెంటేషన్ అదనమాట మనకు. అంటే ఏంటంటే ఇప్పుడు ఈ ఏపీఐ మనకు మేబీ వెబ్ అప్లికేషన్ నుంచి అయినా రిక్వెస్ట్ తీసుకొని రావచ్చు, లేదా మొబైల్ అప్లికేషన్ నుంచి అయినా రిక్వెస్ట్ తీసుకొని రావచ్చు. తీసుకొని వచ్చి దాన్ని మనకు సర్వర్కి ఇస్తుంది. సర్వర్ అది వెబ్ అప్లికేషన్ నుంచి వచ్చిందా, మొబైల్ అప్లికేషన్ నుంచి వచ్చిందా అనే పాయింట్ ఎక్కువ పట్టించుకోదు అనమాట. అది దానికి కావాల్సింది ఏంటంటే నీకు ఏం ప్రాసెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు రిజిస్టరా అయితే నేను రిజిస్టర్ చేసి ఇస్తాను నీకు. రిజిస్టర్ అయితే ఏం చేస్తాను, నీ డేటా అంతా కలెక్ట్ చేసి నీ డేటా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నీకు మళ్ళీ రెస్పాన్స్ పంపిస్తాను. లేదు అంటే దాన్ని తీసుకొని వెళ్ళి డేటాబేస్లో స్టోర్ చేసి దాని తర్వాత రెస్పాన్స్ పంపిస్తాను. ఇది కావాల్సింది సర్వర్కి. సర్వర్ విల్ థింక్ అబౌట్ లాజిక్స్ అంతే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావనే పాయింట్ దానికి అవసరం లేదనమాట.
ఇస్ ఇట్ క్లియర్? సో, ఇలా చేయడానికి మనకు ఈ రెస్ట్ ఏపీఐస్ అనేవి చాలా యూజ్ అయ్యాయన్నమాట మనకు. జరగడం వల్ల మనం అది మొబైల్ అప్లికేషనా, వెబ్ అప్లికేషనా లేదంటే ఏ అప్లికేషన్ అనేది మనకు అవసరం లేదు. ఎక్కడి నుంచైనా మనం రిక్వెస్ట్ తీసుకోవచ్చు. ఆ రిక్వెస్ట్‌ని మనం ప్రాసెస్ చేసి రెస్పాన్స్ లాగా ఇవ్వచ్చన్నమాట. సేమ్ దాని దగ్గరికే వెళ్తాయి రెస్పాన్స్ మరి. ఇస్ ఇట్ క్లియర్? ఎవరు అడిగారు? శ్రీహర్ష. Yeah, got it. ఓకే. దీనికి సింపుల్‌గా ఇంకొక లైక్ లేమన్ ఎగ్జాంపుల్ లాగా ఒకటి చెప్తాను. అంటే నాకు అక్కడ ఏమున్నాయో నాకు తెలీదు. ఇండియాలో ఉన్నట్లు చెప్తాను నేను. ఓకే. ఆహ్, అర్థమైందా ఏంటనేది? సో, the platform can be anything. Either it can be Swiggy or Zomato. Your delivery partners will act as a API, and the chef will hotel or chef will act as a server. సో, ఇక్కడ మనకి ఎక్కడి నుంచి వచ్చేదనేది ప్రాబ్లమ్ లేదనమాట. అక్కడ ప్రిపేర్ చేసి ఇస్తానంతే. నాకది మేబీ ఇప్పుడు ఇక్కడికే వచ్చి తినొచ్చు. అంటే లైక్ దాన్నేమంటారు డైన్ ఇన్ చేయొచ్చనమాట ఇక్కడ. తన ఇష్టం అది. హి కెన్ టేక్ ఎనీథింగ్. బట్ పాయింట్ ఈస్ ఇక్కడ నుంచి మనకు ఇక్కడైనా రిక్వెస్ట్ వెళ్తది మనకు. వెయిటర్ వస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైన్ ఇన్ అన్నారనుకోండి. డైన్ ఇన్ దగ్గర ఏం జరగాలి? ఇక్కడ వెయిటర్ ఉంటాడు. సింపుల్ థింగ్. వెయిటర్ విల్ యాక్ట్ యాస్ ఏపీఐ. వీళ్ళందరూ ఏపీఐస్ లాగా యాక్ట్ అవుతారు మనకు. ఇప్పుడు మరి వీళ్ళందరికీ ఒకటే పర్సన్ కదా ఉన్నది. ఒకటే కంటైనర్ కదా, ఒకటే చెఫ్ కదా ఉన్నది. ఒకటే చెఫ్ ఇన్ ద సెన్స్ మల్టిపుల్ చెఫ్స్ ఉంటారు. బట్ ఒకటే కదా సర్వర్. దీన్ని సర్వర్ అనుకుందాం మనం. వీళ్ళందరినీ ఏపీఐస్ అనుకుందాం. వీటిని ఫ్రంట్ ఎండ్ అనుకుందాం మనం. డిస్ప్లేయింగ్ పార్ట్ అనుకుందాం. సో, ఇప్పుడు నేను ఎక్కడి నుంచి హిట్ చేస్తున్నాననే ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే అక్కడి నుంచి రెస్పాన్స్ ఎలా వస్తుందనేది కావాలి. సో, ఇది సర్వర్, ఇదేమో ఏపీఐస్, ఇవేమో డిస్ప్లేయింగ్ పార్ట్స్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? ఇప్పుడు అర్థమైందా ఏంటనేది? యెస్ సార్. నోనా? ఐ యామ్ ఆడిబుల్? ఓకే. ఓకే దెన్. సో, ఇదనమాట. సో, కాబట్టి ఇప్పుడు మీరు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్‌లో ఏపీఐస్ క్రియేట్ చేయడం నేర్చుకున్నారనుకోండి. మీరు ఆ ఏపీఐస్‌ని మొబైల్ డెవలప్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకన్నా ఇవ్వచ్చు. లేదా వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేస్తుంటే వాళ్ళకి కూడా ఇవ్వచ్చనమాట. ప్రాబ్లమ్ లేదు మనకు. ఓకే. దెన్ ఒక స్మాల్ డౌట్. చెప్పండి. సో ఇప్పుడు సేమ్ ఏపీఐని నేను మల్టిపుల్ అంటే ఈ అప్లికేషన్ కాదు, వేరే అప్లికేషన్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ అప్లికేషన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ టైం బి. సో ఈ అప్లికేషన్ నుంచి నేను వేరే అప్లికేషన్ కూడా వాడుతున్నాను ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్. సో ఈ సేమ్ ఏపీఐని నేను డిఫరెంట్ గా వాడుకోవచ్చు రెండు అప్లికేషన్స్ లో, ఎందుకంటే లాగిన్ కామనే కాబట్టి. గుడ్ క్వశ్చన్ అది. సో, తినేమడిగాడంటే క్వశ్చన్ నేను ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు అందరికి అర్థమైందో లేదో. తినేమడుగుతున్నాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీసీ అనే ఒక అప్లికేషన్ క్రియేట్ చేశా. ఇంకొకటి నా దగ్గర పీసీఏ అనే ఇంకో అప్లికేషన్ ఉంది నా దగ్గర. సో, ఇప్పుడు ఇక్కడ లాగిన్ ఉంటది. ఇక్కడ లాగిన్ ఉంటది. ఓకేనా? సో, తినేమడుగుతున్నాడంటే ఇప్పుడు నేను ఒక ఏపీఐ క్రియేట్ చేశాను ఇక్కడ. లాగిన్ ఏపీఐ అనుకుందాం. సో, ఏపీఐ నేను ఇక్కడ యూజ్ చేసుకోవచ్చా? ఇక్కడ యూజ్ చేసుకోవచ్చా? అంటే యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ 2 నీ అప్లికేషన్సే అయ్యున్నాయి. ఈ రెండిటి నుంచి నీకొచ్చిన డేటా మొత్తం అంతా ఒకటే ప్రాసెస్ అవ్వాలి. ఆ ప్రాసెస్ అయ్యి ఒకటే డేటాబేస్‌లో స్టోర్ అవ్వాలి. లేదా ఇంకో డేటాబేస్‌లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఆహ్, ఒకటే ఏపీఐ యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఏపీఐ ఒకటే దగ్గరికి టార్గెట్ అయ్యి ఉంటదనమాట. సో, కాబట్టి ఇప్పుడు ఇక్కడే స్టోర్ అవ్వాలా అనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. ఐ గెట్టింగ్ మై పాయింట్? సో, ఈవెన్ డేటాబేసెస్ కూడా మార్చొచ్చు మనం కావాలంటే. అప్పుడే మనం ఏపీఐలో లైక్ కొన్ని పారామ్స్ అని మీకుతో ఒకసారి డిస్కస్ చేశా. పారామ్స్ డిస్కస్ చేశానా పారామ్స్ అనేది? చేయలేదా? ఓకే. చేసాం డిస్కస్ చేసాం. సో, పారామ్స్ ఇట్లా వీటన్నిటి గురించి నాకు తెలిసి ఎప్పుడో
డిక్షనరీస్ చెప్పేటప్పుడు చెప్పాను అనుకుంటా వాటి గురించి. బట్ మళ్ళీ వస్తది. సో వాటిని యాడ్ చేసుకొని చేస్తామన్నమాట మనం. క్వెరీ పారామ్స్ అని ఇప్పుడు ఉంటాయి. క్వెరీ దాంట్లో ఉన్న పారామ్స్ యూజర్ దీంట్లో కూడా ఉండొచ్చా? నో ప్రాబ్లం కదా. అప్లికేషన్ దాంట్లో ఏలో ఉన్న ఉన్న యూజర్ యూజర్ అప్లికేషన్ అట్లా కాదు. ఇప్పుడు నువ్వు ఒకటే ఏపీఐ వాడుతున్నావు కాబట్టి ఫర్ సపోజ్ ఇప్పుడు నువ్వు చైతన్య అని దీంతో లాగిన్ అయ్యావు కదా. సో ఇప్పుడు చైతన్య అని దీంట్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నువ్వు ఇక్కడ చైతన్య అని రావాలనుకున్నావు అనుకో, నువ్వు ఇప్పుడు నువ్వు ఇక్కడ ఎలా చెక్ చేస్తున్నావు అని మన చేతుల్లో ఉంటుంది మొత్తం అంతా. ఐ మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ అనే నేమ్తో యూనిక్ గా పెట్టాలనుకుంటున్నాను అనుకో, దెన్ ఉండలేదు. ఎందుకంటే ఆల్రెడీ యూజర్ నేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండకూడదు. లేదు యూజర్ నేమ్ ఉండొచ్చు రెండిట్లో, బట్ ఇంకో ఫ్లాగ్ తీసుకుంటున్నా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం రాసేది అనమాట. అందుకే లాజికల్ లేయర్ అన్నాం దాన్ని. ఇప్పుడు సర్వర్స్ లో మనం ఏం చెప్తాం అనేది ఇంపార్టెంట్. అందుకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్లికేషన్ క్రియేట్ చేసేదానికంటే ముందే మేబీ వాట్ ఐమ్ గోయింగ్ టు సే ఇస్ ఆ టేబుల్ లో డేటాబేస్ లో దానికి డిఫరెంట్ టేబుల్ వాడతాను, దీనికి డిఫరెంట్ టేబుల్ వాడతాను. ఈ టేబుల్ సేవ్ డిఫరెంట్ ఫర్ అప్లికేషన్ బేస్ ఐ విల్ యూజ్ అ డిఫరెంట్ టేబుల్, అండ్ అప్లికేషన్ ఐ విల్ యూజ్ అ డిఫరెంట్ టేబుల్. అప్పుడు కూడా అంతే సేమ్ థింగ్. ఇక్కడ మనం ఎలా రాసుకోవాలని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగిల్ ఏపీఐ లో కంప్లీట్ చేయాలనుకుంటే కంప్లీట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఆ సింగిల్ ఏపీఐ లో మనం కొన్ని పెరామ్స్ యాడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ లో ఈ రిప్రజెంటేషన్ ఉంటే ఈ టేబుల్లోకి వెళ్ళాలి, లేకుంటే ఈ టేబుల్లోకి వెళ్ళాలని వాడాలన్నమాట. సో జనరల్ గా ఇలాంటి కేసులో వచ్చినప్పుడు 2 ఏపీఐస్ ని ఖచ్చితంగా క్రియేట్ చేస్తారు, ఎందుకంటే కన్ఫ్యూజన్ కాకుండా. ఎందుకంటే 2 సపరేట్ అప్లికేషన్స్ కదా. లేదు నేను ఒక ఏపీఐ ఏదైనా క్రియేట్ చేసుకుంటానంటే యూ కెన్ క్రియేట్ ఇట్. దాంట్లో క్రియేట్ చేయలేమనే పాయింట్ ఏం లేదనమాట. బట్ ఆ క్రియేట్ చేసినప్పుడు మనం ఆ క్రియేట్ చేసే ప్రాసెస్ ని కొంచెం ప్రాపర్ గా కాషియస్ గా చేయాలి. ఎందుకంటే 2 డిఫరెంట్ అప్లికేషన్స్ కదా. దాన్ని ఎలా తీసుకొని వస్తున్నాం ఏంటనే చూడాలి. ఇంకొకటి ఇప్పుడు ఇవి స్కేల్ అయ్యాయి అనుకో, దీంట్లో వచ్చేది మనకు లైక్ ప్లెంటీ ఆఫ్ రిక్వెస్ట్ వస్తాయి అనమాట. రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఒక ఏపీఐ దాన్ని హ్యాండిల్ చేసుకోవడానికి ప్రాబ్లం అవుతుంది. సో కాబట్టి డెఫినెట్ గా అప్పుడు 2 ఏపీఐస్ క్రియేట్ చేయాలి. బట్ స్మాల్ స్కేల్ ఉంది అప్లికేషన్, మనకు 2 స్మాల్ స్కేలే ఉన్నాయి, మనకు రెండిట్లోనూ అన్ని రిక్వెస్ట్ ఏం రావు రోజు. అప్పుడు మనం కావాలంటే ఒక సింగిల్ ఏపీఐతో క్రియేట్ చేసుకోవచ్చు, అంత ప్రాబ్లం ఏం లేదు. బట్ పాయింట్ ఏంటంటే బయట అట్లా జరగదు. యా ఓకే. సో ఐ థింక్ యూ గాట్ ద పాయింట్. అంటే లైక్ మీ అందరికీ ఇప్పుడు ఏపీఐ అంటే ఏంటి, మనకు లైక్ ఈ థింగ్స్ అన్ని మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నా. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి, బ్యాక్ ఎండ్ అంటే ఏంటి, లైక్ మేబీ స్మాల్ డౌట్ చైతన్య. సో ఇప్పుడు నాకు డెస్క్టాప్ అప్లికేషన్ ఉంది కదా, ఏపీఐ ని కాల్ చేస్తున్నాము అంటే ఈజ్ ఇట్ దట్ ఏపీఐ మైట్ బి సమ్ ఫైల్ కైండ్ ఆఫ్ థింగ్, రైట్? సో ఈజ్ ఇట్ ఇన్ ద సేమ్ ఆ పీసీలో ఉంటుందా, లేకపోతే ఎట్లాగా ఓవర్ ద నెట్వర్క్ హౌ వీ కెన్ యాక్సెస్ అని? ఓకే, దాన్ని నేను ఏపీఐస్ చెప్పేటప్పుడు చెప్తాను ఈ పాయింట్ ఏంటంటే, నేను ఏపీఐస్ డిస్కస్ చేసేటప్పుడు ఏపీఐస్ ఎలా వర్క్ అవుతాయి అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ గా ఒక సింపుల్ లైన్ లో చెప్పాలనుకున్నప్పుడు అంటే ఒక స్పీడ్ చెప్పేస్తాను. ఇప్పుడు మన సిస్టమ్ ఏపీఐ మనకు ఇంటర్నెట్ ద్వారా ట్రావెల్ అవుతుంది అనమాట. ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూఆర్ఎల్ టైప్ లో ఉంటుంది మనకి ఏపీఐ అనేది. సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఏదైనా రిక్వెస్ట్ రైజ్ చేసాం అనుకో, ఇంటర్నెట్ ద్వారా సర్వర్స్ దగ్గరికి వెళ్ళి ఆ సర్వర్స్ నుంచి ఇంటర్నెట్ ద్వారా మళ్ళీ మనకు రెస్పాన్స్ వస్తుంది, సింపుల్ గా చెప్పాలనుకున్నప్పుడు. దిస్ మీరు ఏదైతే అడిగారో అది మనం ఏపీఐస్ లో డిస్కస్ చేద్దాం. అంటే లైక్ ఎలా వెళ్తుంది, మనం ఇప్పుడు ఒక యూఆర్ఎల్ టైప్ చేసిన తర్వాత నెట్వర్కింగ్ పార్ట్ ఎలా జరుగుతుంది అనేది వి విల్ సీ ఇట్ ఇన్ దట్. అక్కడ చూద్దాం. అంటే దానికి ఒక క్లాస్ పడుతుంది. ఓకే 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 సో ఇది ఏపీఐ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఇదంతా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది అర్థం చేసుకున్న తర్వాత దెన్ వీ కెన్ మూవ్ టు ద థింగ్. ఐ మీన్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, సో ఓపెన్ ఏఐ గురించి మాట్లాడదాం మనం. సో ఇప్పుడు ఓపెన్ ఏఐ ఏం చేసిందంటే ఒక ఎల్ఎల్ఎం క్రియేట్ చేసింది విచ్ ఈస్ లాజిక్. సో అంటే ఇక్కడ ఏంటి, ఈ లాజిక్ ని మనం ఈ సర్వర్ లో యాడ్ చేయాలి. ఐ మీన్ ఎల్ఎల్ఎం సర్వర్ లో ఉంటాయి అనమాట. మనకు సర్వర్ కి డేటాబేస్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా బ్యాక్ ఎండ్. సో ఇప్పుడు ఈ బ్యాక్ ఎండ్ లేయర్ కి మనం ఫ్రంట్ ఎండ్ లేయర్ యూజ్ చేసుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ ని క్రియేట్ చేశారు, చాట్ జీపీటీ అని. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం ఏదైనా కంటెంట్ ఇస్తాం, టెక్స్ట్ ఇస్తాం అనుకోండి. ఈ టెక్స్ట్ ఏపీఐ ద్వారా వెళ్ళి రిక్వెస్ట్ లాగా ఇక్కడ నుంచి మనకు ప్రాసెస్ అయ్యి ఆ ప్రాసెస్ నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంది అనమాట. ఇస్ క్లియర్? అర్థమవుతుందా ఇప్పుడు మీకు ఏంటనేది?
I getting my point? Each and every time if you are hitting, then API is traveling there and it is getting some values. ప్రతిసారి అన్నమాట. ఓకే, దిస్ ఈస్ హౌ ఇట్ విల్ వర్క్. ఇలా వర్క్ అవుతుంది అనమాట మనకు. సో అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ ఉన్నాయి అంటే ఇప్పుడు ఓపెన్ ఏఐ ఉంది. ఓపెన్ ఏఐ మనకు GPT-5 అనేది క్రియేట్ చేసింది అనుకోండి. ఇప్పుడు ఈ GPT-5 యూజర్ వాడాలి కాబట్టి ఓపెన్ ఏఐ ఒక అప్లికేషన్ క్రియేట్ చేసింది. క్రియేట్ చేసి దానికంటూ ఇంటర్ఫేస్ ఇచ్చింది. వాటిలో ఏపీఐస్ ద్వారా ఇంటరాక్ట్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? సో ఈ యూస్ కేస్ బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ChatGPT ఓపెన్ చేస్తే ChatGPTలో నేను నాకు కావాల్సింది అడుగుతాను, లైక్ కమ్యూనికేట్ చేస్తుంది, మనకు రెస్పాన్స్ తీసుకొని వస్తుంది. ఫర్ సపోజ్ వాట్ ఇఫ్ ఐ వాంట్ టు యూజ్ దిస్ LLM ఇన్ మై అప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ChatGPT అంటే ఓపెన్ ఏఐ వాళ్ళ అప్లికేషన్. ఫర్ సపోజ్ ఐఎమ్ క్రియేటింగ్ వన్ LMS పోర్టల్. ఇన్ దిస్ LMS పోర్టల్ ఐఎమ్ యాడింగ్ సమ్, ఫర్ ఎగ్జాంపుల్ Node.js వీడియోస్ అనుకుందాం. Node.js వీడియోస్ యాడ్ చేశాను. లైక్ ఐఎమ్ సీయింగ్ దిస్ Node.js వీడియోస్, నేను చూస్తున్నాను Node.js వీడియోస్. ఇప్పుడు నాకు Node.js వీడియోస్లో ఏదో ఒక చోట ఒక ప్రాబ్లం వచ్చింది, నాకు అర్థం కాలేదు. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, నేను వెళ్ళి ChatGPT దగ్గరికి వెళ్ళి ChatGPTలో ఆన్సర్ తీసుకొని అక్కడ నుంచి మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి నా ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తాను. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ ఉంది కదా, ఈ ప్రాసెస్ అంతా ఎలిమినేట్ చేయాలి అనుకుంటే ఎలిమినేట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయొచ్చు అంటే, ఇప్పుడు వీళ్ళు ఈ LLMని వీళ్ళ అప్లికేషన్లో యూజ్ చేశారు కదా, అలా కాకుండా ఈ LLMస్ని నా అప్లికేషన్లో కూడా యూజ్ చేయగలిగితే అప్పుడు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవచ్చు కదా నేను. ఐ గెటింగ్ మై పాయింట్? ఎస్ ఆర్ నో? Yeah, yes, చేద్దాం. సో ఇలాంటి యూస్ కేస్ అప్పుడు నాకు ఈ ఓపెన్ ఏఐ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి యూస్ కేస్ని కూడా లైక్ కనుక్కొని ఇలాంటి యూస్ కేసులో కూడా ఏం చేయాలనే దాని గురించి వాళ్ళు డిస్కస్ చేయాలన్నమాట. ఐ మీన్ వాళ్ళు ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళే కదా క్రియేట్ చేసింది LLMస్ని. సో అలా సొల్యూషన్ ఇవ్వడం కోసమే వీళ్ళు ఏం చేశారంటే సపరేట్గా ఏపీఐస్ని క్రియేట్ చేశారు. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ LLMని నువ్వు వాడాలంటే ఈ ఏపీఐస్ తీసుకో, ఈ ఏపీఐస్ తీసుకొని నీ అప్లికేషన్లో ఇంటిగ్రేట్ చేసుకో నీకు కావాల్సినట్లు. ఐ గెటింగ్ మై పాయింట్? దిస్ ఈస్ ద రూట్ ఫర్ AI ఏజెంట్స్. ఐ మీన్ మనం AI ఏజెంట్స్ని నెక్స్ట్ బిల్డ్ చేస్తున్నామంటే ఇదే అనమాట రూట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆ ChatGPTలో కాకుండా నా అప్లికేషన్లో నేను LLMస్ని వాడుకోవాలి. సో ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ క్రియేట్ చేయాలి, దాంట్లో LLMని వాడాలి. అదే కదా రూట్ మనకు AI ఏజెంట్స్. మనం స్టార్టింగ్లో డిస్కస్ చేస్తే మీరు AI ఏజెంట్ యొక్క ఫ్లో ఏంటి, టూల్స్, తర్వాత LLM, తర్వాత అవుట్పుట్ టూల్స్. ఇదంతా ఒక అప్లికేషన్ అయితే దాంట్లో LLM ఉండాలి. Right. ఐ గెటింగ్ మై పాయింట్? సో అంటే పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈ LLMస్ని మన అప్లికేషన్స్లో వాడుకోవడానికి ఏదైనా ఒక ఇంటర్ఫేస్, ఏదైనా ఒక థింగ్ కావాలన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే అలా ఏపీఐస్ని ఇచ్చి ఆ ఏపీఐస్ ద్వారా మీరు వాడండి అని చెప్పారనమాట. సో ఇప్పుడు ఈ ఏపీఐస్ ద్వారా వాడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వాళ్ళే ఒక అప్లికేషన్ క్రియేట్ చేసి ఇచ్చారనుకోండి, అక్కడ ఏం చేస్తున్నారు, వాళ్ళకి ప్రాఫిట్స్ రావడం కోసం గో వర్షన్ లేదంటే ప్రో వర్షన్ ఎవరు క్రియేట్ చేసి మనకు మంత్కి 300, మంత్కి లేదంటే 2000 ఇలా చార్జ్ చేసి తీసుకుంటున్నారు అమౌంట్. ఓకే, మరి ఇప్పుడు LLM ఉన్నాయి ఇక్కడ, వీళ్ళు నా అప్లికేషన్లో నేను వీళ్ళ యొక్క LLM వాడుతున్నప్పుడు అన్ని కూడా ఛార్జ్ చేయాలి కదా, ఎందుకంటే వాళ్ళకి రెవెన్యూ కావాలి. రెవెన్యూ లేకుండా ఫిలాంథ్రఫిస్ట్ ఏం కాదు కదా వాళ్ళు. సో కావాలనుకున్నప్పుడు దీనికి ఒక టైప్ ఆఫ్ ఛార్జింగ్ ఉంటుంది అనమాట. ఐ గెటింగ్ మై పాయింట్? సో ఇది ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో కూడా కొన్ని ఫ్రీ వర్షన్స్ ఉంటాయి, కొన్ని చార్జబుల్ వర్షన్స్ కూడా ఉంటాయి అనమాట, పెయిడ్ వర్షన్స్ కూడా ఉంటాయి. సో అలా ఇప్పుడు మనం ఈ రెండింటిని చూద్దాం, అంటే ఫ్రీ వర్షన్స్ని చూద్దాం, పెయిడ్ వర్షన్స్ని కూడా ఒకసారి ఎలా ఉంటాయని చూద్దాం. రెండు ఒకటే, ఏం లేదు, జస్ట్ పే చేయాలంతే, సింపుల్ థింగ్. సో అర్థమవుతుందా ఏంటనేది? సో ఇప్పుడు ఇక్కడ ఎలా వర్క్ అవుతుంది అంటే టోకన్ బేసిస్ మీద వర్క్ అవుతుంది అనమాట. అంటే నువ్వు ఎన్ని టోకన్స్ వాడుతున్నావు, ఎన్ని టోకన్స్ నీకు కావాలి, ఎన్ని టోకన్స్ నువ్వు నాకు పంపిస్తున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది అనమాట మనకు. ఐ గెటింగ్ మై పాయింట్? ఇప్పుడు అర్థమవుతుందా మీకు? టోకన్స్ వైజే ఎందుకు ఉంది, ఎందుకు టోకన్స్ వైజ్గా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం LLM వర్కింగ్ ఎలా జరుగుతుంది అనేది చూసాం, మొత్తం ఈ ప్రాసెస్ అంతా ఏం జరుగుతుంది అనేది చూసాం. ఎందుకు టోకన్ వైజ్గానే ఇచ్చారు వాళ్ళు?
మన ఇన్పుట్ అంటే టోకెనైజేషన్ అయితే అర్థం కావట్లేదు. హౌ మెనీ క్యారెక్టర్స్ టోకెన్ ద్వారా మనం ఎన్ని డేటా పాస్ చేయాలనే దానికి ఇన్పుట్స్ ఎంత ఇవ్వాలి, అవుట్పుట్ ఎంత ఓట్స్ బట్టి దాన్ని బట్టి క్యాచ్ చేస్తారు కాబట్టి tokens సో ఇప్పుడు ఇవ్వాలి. ఎల్ఎల్ఎం ప్రాసెస్ సో ఎల్ఎల్ఎం ప్రాసెస్ ని చూసాం అనుకో, ఎల్ఎల్ఎం ప్రాసెస్ మొత్తం అంతా ఆ చంక్స్ ఎన్ని వస్తాయనే దాన్ని బట్టే కదా ఉంది. ఇప్పుడు నీకు అక్కడ ఎంత ఇంటెన్సిటీతో జరగాలి అనేది, నీకు ఎన్ని చంక్స్ డివైడ్ అవుతాయి, ఎంత చంక్స్ డివైడ్ అయితే అంత ఇంటెన్సిటీ అక్కడ జరగాలి మనకు. సేమ్ థింగ్ అవుట్పుట్ ద్వారా కూడా అంతే అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 256 వర్డ్స్ వస్తున్నాయి అనుకోండి, పెద్ద అంత ఇంటెన్సిటీ తీసుకొని అవసరం లేదు. బట్ నీకు సెంటెన్సెస్ ఫామ్ చేయాలనుకున్నప్పుడు ఇంటెన్సిటీ ఎక్కువ ఉండాలి అక్కడ మనకు. సో అంటే నెంబర్ ఆఫ్ చంక్స్ ని బట్టే కదా అక్కడ మనకు, నెంబర్ ఆఫ్ టోకన్స్ ని బట్టే కదా అక్కడ మనకు ఎలా ప్రాసెస్ జరుగుతుంది అనేది. సో అంటే ఎక్కువ టోకన్స్ ఉందంటే ఎక్కువ ప్రాసెసింగ్ ఫీజ్ అవుతుంది. సింపుల్ థింగ్. ఐ గెటింగ్ మై పాయింట్? అర్థమవుతుందా మీకు ఏంటనేది? యా సో కాబట్టి టోకన్ వైజ్ గా వాళ్ళు తీసుకుంటున్నారు అనమాట. ఈవెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి లైక్ ఓపెన్ చేయండి ఒకసారి. ఓకే, నేను ఓపెన్ చేస్తున్నాను. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేశారనుకోండి, $1.25 వన్ ఇన్పుట్ టోకెన్. ఇది ఇన్పుట్ మాత్రమే అనమాట. అర్థమవుతుందా? అవుట్పుట్ కి $10 ఫర్ 1 మిలియన్ టోకెన్. అర్థమవుతుందా ఇప్పుడు ఏంటనేది? ఎందుకంటే ఐ మీన్ 1 మిలియన్ టోకన్స్ కి వాళ్ళు అవుట్పుట్ ద్వారా నీకు 1 మిలియన్ టోకన్స్ జనరేట్ అవుతున్నాయి అంటే అప్పుడు $10 చేస్తారు. అదే ఇన్పుట్ ద్వారా నువ్వు 1 మిలియన్ టోకన్స్ ని పాస్ చేస్తున్నావు అంటే అప్పుడు $1.2 ఉంటుంది అనమాట మనకు. ఓకే. యా. సో ఇది అర్థమైంది అనుకోండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, దెన్ అంటే మనం ఓవరాల్ గా లైక్ 2 మిలియన్ టోకెన్స్ కి అరౌండ్ $11.25 ఛార్జ్ అవుతుంది అంతేనా? అక్కడ ఉంది కదా అంటే ఇప్పుడు 2 మిలియన్ ఉందనుకో, $20 అవుతుంది అవుట్పుట్ లాగా రావాలంటే. అదే ఇప్పుడు ఇన్పుట్ లాగా 2 మిలియన్ పంపిస్తున్నారంటే దీనికి పర్ ఐ మీన్ అంటే 2.4 2.6. ఓకే. సో అది అర్థమైంది అనుకోండి, అప్పుడు ఇది అర్థమవుతుంది. కొత్తగా టూన్ అనే ఒక వర్డ్ వినిపిస్తుంది అనమాట. ఒకసారి చదవండి ఒకసారి. లైక్ ఇమేజ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఏదైనా అబ్జర్వ్ చేస్తున్నారా ఇక్కడ? లెస్ ఓట్స్ ఉన్నాయి. ప్లస్ వర్డ్స్ అంటే లైక్ కోలను ఇట్లా థింగ్స్ అన్నిటిని తీసేస్తున్నారు అనమాట. అలా తీసేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? టంక్ సైజ్ తగ్గిపోతుంది. టోకన్ సైజ్ తగ్గుతుంది. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్. అంతే, సింపుల్ థింగ్. టూన్ అనే ఒక స్ట్రక్చర్ ని తీసుకొని వచ్చారనమాట రీసెంట్ గా. చాలా మంది యూస్ చేయట్లేదు. రీడబుల్ ఫార్మాట్ కూడా ఉంది. రీడబుల్ ఫార్మాట్ ఒకటి ఉంది. యాక్చువల్ గా JSON ఈస్ ద మోర్ రీడబుల్ ఫార్మాట్. దానికంటే ఇంకొద్దిగా రీడబుల్ ఫార్మాట్ ఇది. అంటే లేమ్యాన్ అండర్స్టాండింగ్ వే అనమాట ఇది. సింపుల్ థింగ్.
సో అంటే ద మెయిన్ అజెండా ఈజ్ రీడబుల్ ఫార్మాట్ కాదనమాట వీళ్ళకి. ఎప్పుడైనా ఒక కంపెనీ ఏదైనా తీసుకొని వస్తుందంటే వాళ్ళ మెయిన్ అజెండా మనీ అంతే. ఎంత వీలైతే అంత తగ్గియాలి మనం. ఐ బిలీవ్ దట్ నో కంపెనీ విల్ డూ ఫిలాంథ్రఫిస్ థింగ్. వాళ్ళకి ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటది కాబట్టే చేస్తారనమాట, లేకుంటే చేయరు. ఓకే. సో ఇది కూడా అంతే అనమాట. టూర్ ఎందుకు తీసుకొని వచ్చారంటే ఇప్పుడు ఆ టోకన్స్ ని మనం రెడ్యూస్ చేసుకోవచ్చు కాబట్టి తీసుకొని వచ్చారు అంతే. రీడబుల్ ఫార్మాట్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ అంటే దాని నుంచి వచ్చిన ఒక అవుట్పుట్ అంతే. సో జేసన్ టూన్ ఒకసారి ఈ టూన్ గురించి చూడండి, మనం ముందర చూస్తాం ఏంటనేది. లైక్ ఇప్పుడు మనకు లైక్ ఇది కరెక్ట్ టైం కాబట్టి ఇంట్రడ్యూస్ చేస్తున్నా దీన్ని, కొంచెం మీకు అర్థమవుతుంది అని చెప్పేసి. ఐ థింక్ యూ గాట్ ద పాయింట్ ఏంటనేది. యా ఓకే. సో క్లియరా ఏంటనేది ఇప్పుడు? లైక్ అర్థమైందా ఏంటనేది? లైక్ ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎంస్ ని మనం ఎలా ఎలా వర్క్ అవుతాయి ఎల్ఎల్ఎంస్, ఇంకా ఎలా యూజ్ చేయాలనేది ఇంకా నేను చెప్పలేదు మీకు. ఐ విల్ టీచ్ ఇట్. బట్ సింపుల్ థింగ్ ఈజ్ ఎల్ఎల్ఎంస్ అంటే ఏంటి, ఎల్ఎల్ఎంస్ ఎలా వర్క్ అవుతాయి. ఈ చాట్ జీపీటీ అనేది ఎల్ఎల్ఎం కాదు. ఎల్ఎల్ఎం అంటే ఏంటంటే ఆ లోపల ఉన్న GPT-5 వీటిని ఎల్ఎల్ఎంస్ అంటారు. వీటిని వాడుకోవడానికి మనం ఈ అప్లికేషన్స్ ని క్రియేట్ చేస్తున్నాం. సో ఈ అప్లికేషన్ లో వన్ ఆఫ్ ద పార్ట్ మనకు మన దాంట్లో యూజ్ చేసుకునేది. ఇస్ ఇట్ క్లియర్? సో అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందా ఇప్పుడు మనం ఈ ఎల్ఎల్ఎంస్ ని వాడాలి అనుకుంటున్నప్పుడు అప్లికేషన్సే కావాలి జనరల్ గా. సో అప్లికేషన్ లేనిదే ఎల్ఎల్ఎంస్ వాళ్ళేం మనం. ఇంకా చెప్పాలంటే ఈ బ్యాక్ ఎండ్ లో ఒక ట్వీక్ చేసామన్నమాట అంతే. ఈ ఏఐ వచ్చిన తర్వాత జరిగింది ఏంటంటే, మీరు ఏదైనా అప్లికేషన్స్ చూడండి, అప్లికేషన్స్ అలానే ఉంటాయి. బ్యాక్ ఎండ్ లో కొంచెం ట్వీక్ చేసాం అంతే. బ్యాక్ ఎండ్ లో ఏం చేసామంటే ఈ ఏఐని వాడాం అంతే. ఏఐని వాడి దాంట్లో ఒక చిన్న ఎల్ఎల్ఎం ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అంతే. ఇప్పుడు మన అప్లికేషన్ లో త్రూ ఏపీఐ మనం ఎల్ఎల్ఎంస్ ని ఇంటిగ్రేట్ చేయొచ్చు అన్నారు కదా. అంతే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన అప్లికేషన్ సమ్ యూనిక్ యూస్ కేస్ ఉందనుకో, అప్పుడు దాన్ని ట్రైన్ చేయాలా లేకపోతే ఆటోమేటిక్ గా ఎలా అవుతుంది? అది మరి డిఫరెంట్ కేసుకి వస్తుంది. దాన్ని ట్రైన్ చేసుకోవాలి యూనిక్ యూస్ కేస్ ఉందంటే మరి. సో మన ఓన్ ఎల్ఎల్ఎం మోడల్ మనం ఓన్ ఎల్ఎల్ఎం మోడల్ బిల్డ్ చేసుకోవాలి అప్పుడు యూనిక్ కేసు ఉన్నప్పుడు. ఎస్ఎల్ఎంస్ వస్తాయి అక్కడ కావాలంటే. నెక్స్ట్ నేను అనుకుంటుంది ముందరికి వెళ్ళే కొద్దీ ఎస్ఎల్ఎంస్ అనేది ఉంటాయి అనమాట. ఎస్ఎల్ఎంస్ గురించి కూడా మాట్లాడదాం లాస్ట్ లో. ఎస్ఎల్ఎం అంటే స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్. అంటే ఇప్పుడు లార్జర్ లాంగ్వేజ్ మోడల్స్ మనకు అంతా కావాలి తనకు. లైక్ వరల్డ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు ఇదంతా కావాలంటది. అలా కాకుండా ఎస్ఎల్ఎంస్ వచ్చేసి నీ పర్టికులర్ టాస్క్ మాత్రమే ఫీడ్ చేసుకుంటావు అక్కడ. సో దానికి ట్రైన్ అవ్వాల్సిన డేటా అంతా మనమే ప్రొవైడ్ చేస్తూ ఉండాలి అంతేనా? ఎస్ఎల్ఎంస్ కి అవును. లేదా ఆల్రెడీ ట్రైన్ అయ్యి వస్తాయి మనకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హెల్త్ కేర్ సెక్టార్లో అవే నెక్స్ట్ వస్తాయి. నెక్స్ట్ నా థింకింగ్ ఏంటంటే నెక్స్ట్ అవే వస్తాయి అనుకుంటున్నా. ఏదైనా మీకు ఏమైనా ఐడియా ఉంటే దీన్ని కూడా స్టార్ట్అప్ లాగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎస్ఎల్ఎంస్, క్రియేటింగ్ ఎస్ఎల్ఎంస్ అనమాట. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కాకుండా ఎస్ఎల్ఎంస్ మాత్రమే క్రియేట్ చేస్తుంది. ఎస్ఎల్ఎంస్ ని ఏపీఐస్ ద్వారా ప్రొవైడ్ చేయొచ్చు మనం. ఓకే. చైతన్య, వన్ మోర్ క్వశ్చన్. అంటే ఐఎమ్ నాట్ షూర్ వెదర్ అది కాంటెక్స్ట్ ఉంటుంది లేదా, బట్ ఇప్పుడు మనం చాట్ బాట్స్ క్రియేట్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డూ యూస్ ఎస్డికేస్ కదా. హౌ డస్ దట్ వేరీ ఫ్రమ్ ఏపీఐస్? ఏం లేదు, ఏపీఐస్ ఎస్డికేస్ 2 ways ఆఫ్ యూజింగ్ అంతే. ఇక్కడ ఏపీఐ వాడాను కదా, మనం చూస్తాం రేపు మన్నాడు చూస్తాం దాన్ని కూడా. ఇప్పుడు ఎస్డికే అంటే ఇప్పుడు ఇంటిగ్రేట్ చేసే వే అనమాట అంతే. ఏం లేదు, డిఫరెన్స్ ఏం లేదు అక్కడ. మనం ఏపీఐని రాగా యూజ్ చేయకుండా దాన్ని కొంచెం అందంగా తయారు చేసి వాడుతున్నాం అంతే.